ఇప్పటికే నోట్ల కొరత, పాత నోట్ల రద్దు. ఈ నేపథ్యంలో కొందరు సామాన్యులను వ్యాపారులు ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను బద్నాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు చేస్తున్నదేంటి? పాత నోట్లు తీసుకోకుండా వీళ్ళు చేస్తున్న రచ్చతో ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి? మరి ఆ చిల్లర సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలేంటి? మోడీ తీసుకున్న నిర్ణయాన్ని క్యాష్ చేసుకునే వారు కొందరైతే ఆ నిర్ణయంతో ప్రజలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేసేవారు మరికొందరు. ఇందులో ప్రధానంగా వ్యాపారస్తులదే అందివేసిన చేయిగా కనిపిస్తుంది. రైతు బజార్ల దగ్గర నుంచి కిరాణా షాపు మొదలు పెట్రోల్ బంకులు, ఆసుపత్రుల వరకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. వీరు సృష్టిస్తున్న కృత్రిమ కొరతతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. వాస్తవానికి దీన్ని ఒక కృత్రిమ డ్రామాగానే పరిగణించాలి. ఇప్పటికే రైతు బజార్లలోనూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ చిన్న చిన్న కిరాణా దుకాణాల వద్ద రద్దయిన పెద్ద నోట్లను తీసుకునేదే లేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. మరోపక్క ఏటీఎంలలో తగిన క్యాష్ లేకపోవడంతో పాత నోట్లను మార్చుకుని రోజులు గడుపుదామనుకునే సామాన్యులకు వ్యాపారస్తులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన ఇది భారతదేశానికి మొత్తానికి మంచిదే. కానీ దానికి ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏర్పాటు చేయకుండా వీళ్ళు సడన్ గా చేయటం వల్ల ప్రజలు అనేక రకాల మంది అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నారు. తర్వాత మా ఎంజీసీ మార్కెట్ వరకు జనరల్ గా నవంబర్లో బిజినెస్ అనేది తక్కువగా ఉంటుంది హోల్సేల్లో. ఇప్పుడు ఈ పెద్ద నోట్ల సమస్య వచ్చేప్పటికి ఇంకొద్దిగా తక్కువగా వ్యాపారం ఉంటుంది. ఇది చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నది. కానీ చేసిన చర్య మాత్రం మంచిదే దేశానికి. 1000 రూపాయల నోట్లు గవర్నమెంట్ రద్దు చేసిన అది చాలా ఇబ్బందికరంగా వ్యాపారస్తులకి చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ డబ్బులు చలామణి బాగా ఆగిపోయింది. ఎవరి దగ్గర అందరూ కూడా ఈ ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల్లో క్యూలు కట్టేవాళ్లే తప్ప ఆడి డబ్బు కట్టేవాళ్లే కానీ బ్యాంకుల నుంచి జమ రావట్లేదు. ఎవరికి కూడా వచ్చిన వాళ్ళకు కూడా 2000 రూపాయలు మించి రావట్లేదు. అయితే వ్యాపారస్తులు ఇదంతా కావాలని చేస్తున్నారు. వారిలో ఉన్న భయాన్ని పీక్ స్టేజ్ కు తీసుకువెళ్లి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది గాని ఇప్పటికిప్పుడు ఆ నోట్లు చెల్లవని ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. డిసెంబర్ నెలాఖరు వరకు నోట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు ఆ తరువాత కూడా రిజర్వ్ బ్యాంక్ వద్దకు వెళ్లి మార్చి 31వ తేదీ వరకు నోట్లు మార్చుకునే సదుపాయం ఉంది. ఇదంతా వ్యాపారస్తులకు తెలుసు. అయినా గాని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. 500 నోట్లు తీసుకుని ఆ తర్వాత వాటిని బ్యాంకులకు వెళ్లి మార్పిడి చేసుకోవచ్చు లేదా తమ ఖాతాలో జమ చేసుకోవచ్చు. కానీ అలా చేయడం లేదు. ఎందుకంటే పరిమితికి మించి సొమ్మును ఖాతాలో జమ చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు వ్యాపారస్తులు అదే చేశారు. హోల్సేల్ వ్యాపారస్తుల వద్ద మొదలైన ఈ పన్ను ఎగవేత రిటైల్ వ్యాపారస్తుడి వరకు అలవాటైపోయింది. దీంతో ఇప్పుడు కొత్తగా ఈ నిబంధనలను పాటించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. చిల్లర కోసం కూడా కొంచెం బజార్లు తిరిగి బ్యాంకుల చుట్టూ తిరిగేటప్పటికి మా షాపులో నుంచి వెళ్ళేటికే మాకు టైం సరిపోతుంది. వెళ్ళి లైన్లో నుంచున్న తర్వాత అక్కడ లేవు అని చెప్పేవాడికి వెనక్కి వచ్చేసేవాడికి మాకు ఖర్చులకు కూడా లేని పరిస్థితులు కొందరికి ఉంటుంది. అందులో మా ఏంటంటే కొన్ని జీతాలు కూడా నెల జీతాలు ఉంటాయి. అందువల్ల మేమేందంటే బ్యాంక్ షాపుల్లో కూడా మేము లైన్లకి వెళ్ళి వస్తేనే కానీ క్యాష్ రాదు. క్యాష్ రావాలంటే మరి మాకు కూడా పెసులు వాటి మన వ్యాపారస్తులు అడుగుతున్నారు. వాళ్ళని కూడా ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులు, బడా వ్యాపారస్తులు ఇప్పుడు పెద్ద నోటు పట్టుకుని తమ దగ్గరకు వచ్చే వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. అలాగని 2000 రూపాయల నోటు తీసుకువస్తే వారి వద్ద చిల్లర లేదంటున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? పాత నోట్లను మార్చుకునేందుకు వ్యాపారస్తులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? రిటైల్ వ్యాపారి దగ్గర హోల్సేల్ వ్యాపారి పెద్ద నోట్లను తీసుకుంటే రిటైల్ వ్యాపారస్తుడు కూడా ప్రజలు ఇచ్చిన నోట్లను డిసెంబర్ నెలాఖరు వరకు తీసుకునేందుకు వీలుంటుంది. అప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. ఈలోపు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు కావాల్సిన సొమ్మును విడుదల చేసే అవకాశాలుంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా కొందరు వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అందరూ సమస్యలు చెప్పేవాళ్లే, కాకపోతే పరిష్కారం ఏంటి?
ఇదే ప్రస్తుతం అందరి ముందున్నటువంటి సమస్య. ఒక్కొక్క సమస్యకి ఒక్కో పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాలు ఎలా ఉంటాయన్నటువంటి అంశానికి సంబంధించినే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొని ప్రస్తుతం మనతో ఉన్నారు నితిన్ పారేఖ్, ఆర్థిక నిపుణులు, సందీప్, సాఫ్ట్వేర్ నిపుణులు. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు ప్రకాష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా సందీప్ గారు, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ దాదాపుగా 60-70% యూజ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చిల్లర కోసం లేకపోతే మనం కొనలేం సరుకులు అనేటువంటి ఒక భయాలతో జనాలు ప్యానిక్ అయిపోయి అర్జెంటుగా నోట్ల కోసం క్యూ లైన్లోకి వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా రేపటికి దేనికైనా పనికొస్తుందని డ్రా చేసుకునే పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. ఏం చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు ఫింగర్ ప్రింట్ మీద స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. పైకి వెళ్ళి ఇప్పుడు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, రైట్? అదేవిధంగా మనం దీనికోసం మనం ఆలోచిస్తే కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు క్రైమ్స్ ఎలా పెరిగిపోతున్నాయి అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఏదైతే టెక్నాలజీ ఏ విధంగా ఇప్పుడు మనం వాడుతున్నామో, కంప్యూటర్ కానివ్వండి, ఒక స్మార్ట్ ఫోన్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ వాడుతున్నారు. ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం చాలా మటుకు అన్ని లీక్ అయిపోతున్నాయి. అంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎవరు కూడా తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా ఇప్పుడు ముంబైలో ఆల్మోస్ట్ చాలా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ మీద కేసెస్ బాగా రిజిస్టర్ అవుతున్నాయని నేను ఇవాళ మార్నింగ్ విన్నాను. ఏంటంటే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్లో రీఛార్జ్ చేసుకోవడానికి ఆన్లైన్ వాడుతున్నారు, క్రెడిట్ డెబిట్ కార్డ్ వాడుతున్నారు. పెట్రోల్ పోపించుకోవడానికి కార్డే వాడుతున్నారు. షాపింగ్ మాల్స్కి వెళ్తే కార్డ్. అంటే ఎవరి దగ్గర కరెన్సీ లేదు. కరెన్సీ ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు 100 రూపీస్ ఇవ్వడానికి వెనకకి వెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అనే విధంగా. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక స్టోర్కి వెళ్తే నేనే డబ్బులు ఇవ్వకుండా ఉట్టి ప్రోడక్ట్ తీసుకొని వచ్చేసాను, అలానే తెలిసిన వాళ్ళ దగ్గర. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే లీక్ అయిపోతున్నాయో చాలా మటుకి పెట్రోల్ బంక్స్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్లో కానివ్వండి, అదేవిధంగా రెస్టారెంట్స్లో కానివ్వండి. మనం లీకేజ్ వైపుకి సెకండ్ వెళ్దాం. ఫస్ట్ అసలు ఎలా వాడుకోవచ్చు? ఇప్పుడు ఒక రైతు లేదా ఇవాళ ఒక మధ్యతరగతి కుటుంబం ఉంది, చేతిలో నోట్లు రావు, నోట్లు లేనటువంటి పరిస్థితి, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావాలి, ఏం చేయాలంటారు? సో ఇప్పుడైతే ప్రజెంట్గా నేను రీసెంట్గా ఏం విన్నానంటే మన ఇప్పుడు హైదరాబాద్లో ఎంతైతే రష్ ఉంది, ఇప్పుడు బ్యాంక్స్లలో పెద్ద పెద్ద లైన్స్ వరకు ట్రై చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. బట్ విలేజెస్లలో అలాంటి ప్లేస్లలో అలా ఏం లేదంట. సో దే హ్యావ్ ఇనఫ్ కరెన్సీ. బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్లో మినిమం సఫిషియెంట్ ఫండ్ ఉండకపోవడము, అండ్ అదేవిధంగా ఏదో ఉన్న వాళ్ళు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతున్నారు, అంటే కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బెనిఫిట్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా మనం చూస్తున్నాం, ఇప్పుడు న్యూ కరెన్సీ చేంజ్ అవడంతో ఎవరి దగ్గర 1 రూపీ కూడా లేకుండా అయిపోయింది. 10 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ కూడా లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అంటే ప్రతి ఒక్కరు కూడా సరుకులు కొనడానికి కూడా వెనకాలకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది పేటిఎం సర్వీస్ వాడుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర కార్డు ఉంటే ఇప్పుడు జనరల్ కిరాణా షాప్స్కి వెళ్తే వాళ్ళ దగ్గర స్వైప్ మిషన్స్ ఎవరు పెట్టుకోరు అలాంటివి, రైట్? అట్లాంటి విషయంలో ఏంటంటే పేటిఎం ఆప్షన్ ఒకటి ఉంది మనకి. లైక్ ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పర్సనల్ తీసుకోవాలని అవసరం లేదు. పేటిఎం వాళ్ళు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోలేదు. ముందు వచ్చేసి వాళ్ళు డేటాబేస్ స్టోర్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు కూడా డేటాబేస్ స్టోర్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు డేటాబేస్ అనేది స్టోర్ అయిపోతుంటే ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు చాలా మటుకు కిరాణా షాప్లలో మొబైల్ ఒక యాప్ వేసుకున్నారు అనుకోండి పేటిఎం, వాళ్ళు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది 100 రూపీస్ బిలో ఉండనివ్వండి, 100 రూపీస్ ఎబో ఉండను, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో అలా అంటే అదే సమయంలో ఈ రోజు అల్పాహారాలు కొనుక్కోవడాలు లేకపోతే భోజనాలు కొనుక్కోవడాలు, ఇది కూడా ఓ పెద్ద సమస్య. ఎందుకంటే చేతిలోనేమో నోట్లు పనిచేయవు, 500 నోటు 1000 నోటు. ఏం చేయాలి వాళ్ళకి? ఇప్పుడు పని చేయవంటి కూడా వాళ్ళు ఏదో విధంగా బారో చేసుకోవడం అదొకటి ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే డబ్బులు లేకుండా ప్రోడక్ట్ని కొనుక్కోవడము, షాప్స్కి వెళ్ళడం కానివ్వండి, ఏదో తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో సహకరించి అట్లాంటి వాళ్ళ దగ్గరనే అప్రోచ్ అవ్వేసి దాని విధంగా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. డెబిట్ క్రెడిట్ కార్డ్స్ని హోటల్స్ వీటి దగ్గర యూజ్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఎందుకని చాలా మంది వెనకాడుతుంటారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలియదు ఈ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్స్ ఎలా లీక్ అవుతుందని ఎవరు తెలియదు. సో దీనికి నాకు తెలిసితే ఎవరు అంత వెనక దాచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు ఎక్కడ వెళ్ళినా కూడా. ఎందుకంటే క్యాష్ ఎవరికి ఆ లైన్లో నిలబడి టైం వేస్ట్ చేసుకునేంత వరకు అంత టైం ఎవరు స్పెండ్ చేయట్లేదు. ఆఫీసెస్కి వెళ్ళే పరిస్థితుల్లో కానివ్వండి, స్కూల్ పిల్లలకి పంపించడం అలాంటి విషయంలో ఎవరు కూడా లైన్లో నిలబడట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా కార్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడాల్సిందే అండ్ వాడుతున్నారు కూడా. అండ్ అదేవిధంగా మనకి చాలా డ్రాబ్యాక్స్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా కొన్ని నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నాను నేను, పెట్రోల్ పంపులలో ఇప్పుడు చాలా స్కీమర్స్ వాడుతున్నారు. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా కార్డ్ తోటి చేస్తున్నారు అండ్ ఎవరు కూడా కరెన్సీ లేకపోవడంతో ఇవన్నీ డ్రాబ్యాక్స్ అంటున్నారు. సో స్కీమర్స్ ద్వారా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోతుంది. వాళ్ళు డూప్లికేట్ కార్డ్స్ కూడా క్రియేట్ చేసి ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే ఆఫ్టర్ ఒక 1 మంత్ మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇష్యూస్ చాలా రైజ్ అయిపోతాయి.
మనం అనుకుంటే మీ కరెన్సీ ద్వారా చాలా అడ్వాంటేజెస్ అయినాయి, బట్ కామన్ మ్యాన్ వచ్చి చాలా సఫర్ అవుతున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక హెటెటిక్ జాబ్ లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ ఇది ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో అట్లాంటి పార్ట్లు ఏంటంటే ఈ కార్డ్స్ మనం ఇవ్వకుండా మనం ముందే స్వైప్ చేసుకుంటే దట్ విల్ బి వెరీ గుడ్. రైట్, మనమే స్వైప్ చేసి వాళ్ళని మన ఎదురుగానే అతనికి స్వైప్ చేయమని చెప్పాలి. బట్ చాలా మంది ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే రూమ్కి వెళ్ళేసి స్వైప్ చేసుకొని రావడము, లేదా కస్టమర్ అక్కడ ఆల్రెడీ స్వైప్ చేసి అక్కడ వెళ్ళి చేసుకుంటాను అనేసి అట్లాంటి విషయంలో మనం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఎదురుగుండానే చేయమని చెప్పాలి, మన ఎదురుగానే చేయమని చెప్పాలి. అప్పుడు వేరేదేమి ఇంకా చూడడానికి వీళ్ళే, అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఎందుకంటే వాళ్ళు స్కిమ్మర్స్ ఏదైనా వాడారనుకోండి మన ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. ఒకవేళ అతను మన ముందు స్వైప్ చేయాలంటే వన్ టైమే స్వైప్ చేస్తాడు అతను. అండ్ జెన్యున్ గా అతను ఏదైతే ఇన్ఫర్మేషన్ టైప్ చేసి మన ఇన్ఫర్మేషన్ మన ముందే టైప్ చేస్తాడు కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏం అవ్వదు. రైట్, ముందు జాగ్రత్త చర్య అంటే మన ఎదురుగుండానే వాడమని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. రైట్, నితిన్ గారు, ఈవేళ వ్యాపారస్తుల దగ్గరికి ఒకప్పుడైతే ఓ సిస్టమ్ ఉండేది. ఒక 10 ఏళ్ల క్రితం వరకు అయితే కనుక సరుకులు కావాల్సినవి తీసుకుని అప్పులు ఖాతాలు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఖాతాలు రాసుకునే పరిస్థితి లేదు. ఇటు చూస్తేనేమో అర్జెంటుగా నిత్యావసర వస్తువులు కావాల్సి వస్తాయి. రేపు పొద్దున ఇప్పుడు ఈ 10 రోజుల్లోపు కూడా కనుక డబ్బులు రాకపోతే 1వ తారీఖు తర్వాత నుంచి ఇంట్లో నిత్యావసర వస్తువులు అత్యధికంగా అవసరం అవుతుంటాయి. ఈ టైంలో ఒక కాన్సెప్ట్ గవర్నమెంటు విమర్శ ఇదొక కాన్సెప్ట్ అయితే అసలు ఏం చేస్తే బాగుంటుంది, వ్యాపారాలకి ఇటు పబ్లిక్కి మధ్యన అనుసంధానంగా ఏం జరిగితే బెటర్ అంటారు? ఇప్పుడు ఒక ముఖ్యమైన మార్పు గత వారం రోజుల్లో వచ్చింది ఏంటంటే, ఎక్కడైతే ఈ మామ్ అండ్ పాప్ స్టోర్స్ అంటూ ఏది కిరాణా షాప్ ఆపరేటరీ కన్సర్న్స్ రన్ చేసుకుని, ఇప్పుడు సపోజ్ మన మోండా మార్కెట్ తీసుకుందాం, అక్కడ ఏమైందంటే రెగ్యులర్గా తీసుకునే ఖాతాదారులు ఉంటారు. వాళ్ళందరికీ నాకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు చిట్టా రాసుకుంటున్నారు, ఏమన్నా మీ దగ్గర డబ్బులు రాగానే తీసుకొచ్చి ఇచ్చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఎందుకంటే జనరల్గా ఇప్పుడు పచారీ సరుకులు ఉన్నాయనుకోండి, రెగ్యులర్గా ఎక్కడో ఒక చోట కొంటుంటారు అందరు కూడాను. సో ఆ పరిచయం మీద ఏంటంటే ఈ పరిస్థితిని అధిగమించడానికి ఆ విధంగా వాళ్ళు సహాయపడుతున్నారు. దానికి కూడాను కొంత రీజన్ లేకపోలేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఆ విధంగా చేయకపోతే మొత్తం బిజినెస్ మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చే పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరే కొనుక్కుంటున్నారు, వీళ్ళు కూడాను ఓ 10-15 రోజులు సర్దుబాటు చేస్తారు కదా అని చెప్పేసి పద్దులు రాసుకునిస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ కిరాణా షాపులు ఇవన్నీ కూడా రిటైల్ ఫ్రంట్స్ అయిపోయేసరికి వాళ్ళకి ఏంటంటే ఈ పిఓఎస్ మెషిన్స్ కానీ స్వైపింగ్ మెషిన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండవు, మొత్తం నగదు బిల్దే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన ఒకటి చేస్తారు. ఇటు వచ్చి ఇక్కడ మాల్స్ ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ఏంటంటే మనకి ముఖ పరిచయాలు ఏమి అవకాశం లేదు ఎక్కడ కూడాను. అక్కడ మటుకు కంపల్సరీగా ఈ ప్లాస్టిక్ కార్డు వినియోగం లేదే మనకి సరుకులు తీసుకునే అక్కడికే పోతున్నారు. మహా అయితే పెద్ద పెద్ద మాల్స్లో ఏం జరుగుతుందంటే మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టే మీకు డిస్కౌంట్స్ వస్తాయి తప్పితే ఆ పరిచయం ఇంకో విధంగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. కార్డు ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, కార్డు ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు సమస్య. అంతే, కార్డు ఉన్న వాళ్ళు మాల్స్కి వెళ్తున్నారు, తీసుకుంటారు, అదే ఆన్లైన్ ట్రేడింగ్ చేసేస్తున్నారు, అంత ఇష్యూ అంతా నడిచిపోతుంది. రెగ్యులర్ గా వాడే వాళ్ళకి కార్డు వాడే వాళ్ళకి ఏ బాధ లేదు. ఇప్పుడు అంటే ఫస్ట్ వీక్ లో బాగా ప్రాబ్లం ఉండింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రామిస్ చేసిన 4,500 కూడా రొక్కం అందకపోయేసరికి అదొక. ఇంకోటి ఏంది, చిల్లర నోట్లు దొరికిన కాడికి ఎవరికి వాళ్ళు తీసేసుకున్నారు. దాంతో ప్రభుత్వం ఇచ్చిన 2,000 రూపాయల నోటుతోటి 100 రూపాయల సరుకు కొనుక్కున్న 1000 రూపాయల సరుకున్న మళ్ళీ చిల్లర వెనకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. లేకపోతే ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 2,000 నోటు తీసుకోవడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. మళ్ళీ అర్ధరాత్రి మోదీ గారు టీవీలో వచ్చేసి ఇది కూడా తీసేస్తున్నాను అంటారేమో అనే భయంతో తీసుకోవడానికి కూడా రిఫ్యూజ్ చేస్తా ఉన్నారు కొన్ని వ్యాపారాల్లో. రైట్, ఇప్పుడు దీనికి ప్రస్తుతం అయితే వ్యాపారస్తులు ఈ సిచ్యుయేషన్ ని ఎలా అధిగమించాలి? ఇప్పుడు మనం ఈ మొత్తం వర్తక లోకం చూసినట్టయితే ఈ చిల్లర వ్యాపారస్తులు చాలా చిన్నవాళ్ళు, వీళ్ళు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి కానీ అలాంటి ఏవి లేవు. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎలాగోలాగా వాళ్ళ జీవనాధారం కొనసాగించుకోవాలనే దృక్పథం తప్పించి ఇంకోటి చేయలేని పరిస్థితి. ఇప్పుడు రోడ్డు సైడ్ బళ్ళు ఉంటాయి, బజ్జీలు వాళ్ళు ఉంటాయి, ఇడ్లీ వాళ్ళు ఏం చేయలేరు. నాకు అర్థం కాదు అదే, సాధారణంగా మీరు ఇవాళ ఈ చిల్లర అనేది ఒక వంక చెప్తున్నాం మనము. పునుగులు బండోళ్ళు, ఇడ్లీ బండోళ్ళు 500 1000 చిల్లర అసలు ఎప్పుడు ఇచ్చారని వాళ్ళు మా దగ్గర లేదనే చెప్తారు. వాళ్ళ దగ్గర మనం 10, 20, 50 రూపాయలు. కానీ ఇప్పుడు దానికి నువ్వు మోడీకి ఒక లింక్ పెడుతున్నాం. అట్లాగే ఆటోల్లో క్యాబుల్లో వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా 50, 100 రూపాయలు అయితే అంటే 200 లోపు బిల్లు అయినా 300 అయినా కూడా నా దగ్గర చిల్లర లేదు, 500 నోటుకి 1000 నోటుకి 500 నోటుకే చిల్లర లేదని చెప్తారు.
ఇవాళ అకస్మాత్తుగా సమస్య గారు చిల్లర అనేది వాళ్ళు దాంట్లో ఒక వంక ఏది ఒక 50 రూపాయలు తగ్గించుకుని ఇస్తాం లేకపోతే తీసుకోండి, ఏది క్యాబుల్ లాంటి వాళ్ళు అయితే. ఈ పునుగులు బండి వీళ్ళైతే అసలు తీసుకోరు. మీరు చిల్లర వాళ్ళ దగ్గర ఎక్కువైపోయి చిల్లరంతా వెళ్ళిపోయే టైంలో ఉంటే కనుక ఇచ్చిపోతుంటారు తప్పించి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంతకుముందు అంటే చిన్న వ్యాపారం వాళ్ళు పెద్ద నోట్లు తీసుకొని ఏం చేయలేరు ఒకటి. రెండోది ఏంటంటే మొన్నటిదాకా మీరు అన్నట్టుగా 500 ఉంది, 1000 ఉంది, ఇప్పుడు ఏకంగా 2000 వచ్చేసింది. అసలు వాడి 2 చేతులు ఎత్తేయాల్సిందంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ బిజినెస్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ చిన్న స్థాయి వ్యాపారుల దగ్గర పునుగులు అమ్మేవాళ్ళు, ఇడ్లీలు అమ్మేవాళ్ళు వాళ్ళ దగ్గర నడిచిపోతుంది. కూరగాయలు అమ్మే వాళ్ళకి బాధ లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అబోవ్ మిడిల్ వీళ్ళు అసలు నిజంగా ఏదో ఒక భూతం, వీళ్ళేదో రోజు 500-1000 నోట్లతోనే వ్యాపారం చేస్తున్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బజార్లో ఉన్నటువంటి వాళ్ళు కూర కొనుక్కోవడానికి 500 రూపాయలు 1000 నోటు ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ దగ్గర ఎప్పుడు 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయల యాక్టివిటీని. బస్సులో ఎప్పుడైనా కండక్టరు 1000 రూపాయలకి చిల్లరిస్తాడా? కంపల్సరీగా వాళ్ళ దగ్గర నువ్వు చిల్లర ఉంటేనే ఎక్కని చెప్తాడు. అవసరమైతే రోడ్డు మీద ఆపి దించేసిన సందర్భాలు, రోడ్ల మీద కొట్టుకున్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? అవన్నీ అదిగో చిల్లర సమస్య. వాళ్ళ దగ్గర ఉన్న చిల్లర అంటే ఏమైపోయిందని ఇప్పుడు అదే దానికి ఏమైందంటే ఎప్పుడైతే ఈ నోట్ల మార్పిడి వచ్చిందో ఈ 100 రూపాయలు, 50 రూపాయలు వీటికి ఒక ప్రీమియం ఏర్పడి కృత్రిమ కొరత ఎవరు బయటికి తీయట్లా ఖర్చు పెట్టడానికి వెనక సమస్య. ఓవరాల్ గా మీరు బిజినెస్ చూసినట్లయితే మీరు బజ్జీలు కావండి, ఇడ్లీలు వాళ్ళు ఎవరైనా అవ్వనండి 20% నుంచి 40% దాకా బిజినెస్ అయితే తగ్గిపోయింది. రైట్. ఉన్న చిన్న నోట్లు ఎవరికాడు చాలా భద్రంగా ఉంచుకుంటున్నారు. ఏదో విధంగా ఇప్పుడు పొదుపు మటుకు చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు అందరూ. రైట్. ఇది అయిపోయిన తర్వాత జనానికి చాలా ఆదాయం మిగిలినట్టు అనుకోవాలి. రైట్. ఇప్పుడు చాలా మందికి టెక్నాలజీకి సంబంధించి అంటే ఇప్పుడైతే ఫోన్స్ వాడకం, ఇంకోటి ఇంటర్నెట్ వాడకం కూడా 55% ఎకనామిక్ లిటరసీ ఉందనేది ఇప్పుడు మనకు కనబడుతున్న లెక్క. మిగతా 45%కి లో ఒక 20% మందికి అయితే తెలుసు ఫోను ఇది అనేది. ఇవి ఈ టైంలో ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకోవడం సాధ్యమేనా? ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, చెక్కు లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ప్రతిదానికి రూపాయలతో ఏమీ అవ్వదు. 500, 1000 ఇవ్వాలా లేకపోతే 10,000 ఇవ్వాలా అంటే కనుక చెక్కు తీసుకోకపోతే క్యాష్ ఇస్తారు. ఇప్పుడు 10,000, 25,000 సరుకు కొన్నాడు, ఒక దళారి వెళ్ళి ఆయన దగ్గర సరుకు కొన్నాడు, ఈయనైనా బ్యాంకులో నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే కదా. చెక్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? లేకపోతే ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఎందుకు వస్తుంది ప్రాబ్లం? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు మన రీసెంట్గా కూడా డిజిటల్ ఇండియా అనేసి చాలా ప్రోగ్రామ్స్ విలేజెస్ ప్లేస్లలో కండక్ట్ చేయడం జరిగింది. సో విలేజ్ మెంబర్స్కి కూడా ఇది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ అక్కడ అటెండ్ అయినందుకు. అంటే దీంట్లో ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేయాలా, సో ఈ వెబ్సైట్లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని ఇలాంటి ట్రైనింగ్ ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు డిజిటల్ ఇండియా అనే పేరుతోటి. సో ఇప్పుడు ఆ ట్రైనింగ్ కూడా ఒక విలేజ్ వాళ్ళకి ఉపయోగాలకు అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది అడిగాను, నేను ఎలా చేసుకోగలుగుతున్నారంటే మాకు ఆల్రెడీ మేము డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అడిగినా మాకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మా స్మార్ట్ ఫోన్స్లో మేము వేసుకొని చేసుకోగలుగుతున్నాం. అంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోగలుగుతున్నారంటే మాకు అవుతుంది కానీ కొద్ది ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు. సిగ్నల్ ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం కానివ్వండి, ఇంటర్నెట్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. కొంతమంది ఏంటంటే ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి చేస్తున్నాం అంటున్నాం. బట్ ఏంటంటే అట్లాంటి దాంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే మనం పబ్లిక్ సిస్టమ్ టచ్ చేయడానికి ట్రై చేస్తామో అలాంటి విషయంలో మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని మన బ్యాంక్ సర్వర్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అందరు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఆన్లైన్ వాడడంతో రీఛార్జ్ కానివ్వండి, అమౌంట్ ఫ్రమ్ వన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్. ఎందుకంటే సిస్టమ్స్ సర్వర్స్లలో కంప్లీట్ జంక్ ఫైల్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడంతో సర్వర్స్ డౌన్ అయిపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూడొచ్చు, మనం చాలా మంది ఓటీపీ పాస్వర్డ్స్ కూడా రావట్లేదు, డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం రీసెంట్గా నా ఓన్ అకౌంట్ నుంచి నేనే ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాకు ఓటీపీ పాస్వర్డ్ జనరేట్ అవ్వాలి, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అమౌంట్. అదే నా ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే, ఒకవేళ అతను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే నా అకౌంట్ నుంచి అమౌంట్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈజీగా. సో ఇవన్నీ ఏంటంటే సర్వర్స్ బర్డెన్ ఎక్కువ పడిపోవడంతో టెక్నాలజీ ఇది కూడా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. అండ్ దీని ద్వారా ఎలా అధిగమించాలా? ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు సిస్టమ్స్ని ఎవ్రీడే వాళ్ళు మానిటర్ చేయాల్సి వస్తుంది. జంక్ ఫైల్స్ని కానివ్వండి, కుకీస్ కానివ్వండి, టెంపరీ ఫైల్స్ ఎవ్రీడే అప్ టు డేట్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉండాలా, డేటాబేస్ని రీఫార్మేట్ చేస్తూ ఉండాలా. సో చాలామంది ఏంటంటే డేటాబేస్ ఎక్కువ మెయింటైన్ చేయరు, ఒకసారి అప్లోడ్ చేశారంటే అలానే పెట్టేస్తారు. కానీ ఇప్పుడు ఉన్న విషయంలో చూస్తుంటే డేటాబేస్ కూడా బర్డెన్ పెరిగిపోయి దాని ద్వారా కూడా డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూడొచ్చు, లైక్ 6.2 మిలియన్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ హ్యాక్ అయినాయి.
మొత్తం డేటాబేస్ అని మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది. సో ఏంటంటే హిటాచి సర్వర్ అనేది ఓవర్లోడ్ అవ్వడంతో దాని ద్వారా జరిగిన ప్రాబ్లం ఇదంతా. అఫ్ కోర్స్ ఇంటర్నల్ గా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, స్టాఫ్ వాళ్ళతో కూడా ఇవన్నీ లీక్ చేసే ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఎప్పుడైతే మన పర్సనల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ బయట లీక్ అయిపోయిందో దాని ద్వారా అందరికీ ప్రాబ్లం ఫేస్, అంటే బ్యాంక్ వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా కామన్ మ్యాన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చాలా మంది అకౌంట్లలో అమౌంట్ డిబేట్ అయిపోయింది, దానికి బ్యాంక్ వాళ్ళు అసలు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోం, అది మాకు సంబంధం లేదని చెప్పారు, అది మా దగ్గరికి వెళ్ళి జరగలేదని. అట్లాంటి విషయంలో వాళ్ళు ఎవరినైనా అడగగలుగుతారు వాళ్ళు. అంటే ఈ టెక్నాలజీ అనేది అంత అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయి, అదే విధంగా మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఇంకా విపరీతంగా ఉన్నాయి. రైట్. అంటే దీనికి ఇప్పటికిప్పుడు ఏం ప్రత్యామ్నాయం చూపెట్టాలా, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పటికిప్పుడు అంటే సడన్గా అయితే డెసిషన్ ఏది తీసుకోలేరు గవర్నమెంట్ కానివ్వండి, ఎన్నో చర్చలు చేస్తే కానీ దీని గురించి కావాల్సిన విధంగా వాళ్ళు రిక్వైర్మెంట్స్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలా, అదేవిధంగా జనాలు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నోటిఫై చేసుకోవాల్సి వస్తుంది. దాని బేసిస్ మీదనే మనం తెలుసుకోగలిగి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయగలుగుతారు. కానీ ఇమ్మీడియట్గా అయితే విత్ ఇన్ డేస్లో అయితే కాని పని. ఇట్ విల్ టేక్ ఈజీలీ మోర్ దాన్ 1 month or 2 months or 3 months. రైట్. ఇవాళ వ్యాపారస్తులు ఈ సాధారణంగా మన దేశంలో ఉన్న వ్యాపారులకి వెంటనే సమస్యల్ని సొల్యూషన్స్ ఎతకగలిగినటువంటి ఐడియాస్లో మంచి సిద్ధాస్తులు. ఉప్పు ఎక్కడో మనకి 3 సముద్రాలు ఉన్నా కూడా ఉప్పు కొరత సృష్టించగలిగినటువంటి నైపుణ్యం ఉంది మన దగ్గర. ఇట్లాంటి సమయంలో పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా పబ్లిక్కి ప్రయోజనకరంగా చేసేటువంటి వ్యాపారులు 70% ఉంటారు, ఒక 30% అట్లాగా మోసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 70% మంది ఏకమయ్యి ఒక సక్సెస్ఫుల్ ప్లానింగ్ ఈ టైంలో ఏం చేయరా? అంటే వ్యాపారస్తుల పరంగా కాదు, కానీ ముఖ్యంగా నా ఉద్దేశంలో జరగాల్సింది వినియోగదారుల పరంగా జరగాలి. మొట్టమొదటి ఏంటంటే మనకి ఇక్కడ కోఆపరేటివ్ మూవ్మెంట్ సౌత్ ఇండియాలో మనకి పెద్దగా జరగలేదు. చాలా చోట్ల మనం ఉత్తరాదిని చూసినట్లయితే వినియోగదారుల సహకార సంఘాలుగా ఏర్పడి వాళ్ళే అన్ని కొనుక్కోవటం, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సహకార ఉద్యమానికి అసలు ఆనవాళ్ళు కూడా లేదు మనకి. సో అది చేసుకున్నట్లయితే బయట వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. లేకపోతే ఇక మీరు చెప్పిన అంకెల్లో కొద్దిగా నేను విభేదిస్తాను. ఎక్కడన్నా ఏ వర్గంలో అన్నా కొద్దిగా బ్లాక్ షీప్ అని ఉంటుంది. వ్యాపారాలు బహుశా ఉంటే 5 to 10% ఉంటారు. చాలామంది ఏళ్ళ తరబడి వ్యాపారం చేయాలనుకుంటే ఏదో ఒక పద్ధతి లేకుండా చేయాలంటే మటుకు మనకు కష్టం అయిపోతుంది. చాలా కొద్దిమంది తప్పకుండా ఏ వర్గంలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు సమర్థిస్తున్నామని కాదు, కానీ ఇక్కడ ఒక ప్యానిక్ ని ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు 3 సముద్రాలు ఉన్న దేశంలో చుట్టూ 3 సముద్రాలే, 3 సముద్రాలు ఉన్న దేశంలో ఉప్పు కొరతని ఎవడో ఒకడు పుకారు రేపితే, అరే బాబు నా దగ్గర కుప్పలు తెప్పలు ఉందని చెప్పడం మానేసి కిలో 700కి అమ్మేటువంటి వాళ్ళు అది తెలిసి ఆ ఊర్లో ఎక్కడో ఢిల్లీలో ఇట్టగా ఎవడో తలకమాసినోడు చేశాడంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాడు లేకపోతే ఇంకొక ఊళ్ళో ఉన్నటువంటి వాడు పోనీ ఆ పక్కనే ఇంకో వ్యాపారస్తుడు ఉన్నాడు, ఏంట్రా ఇది మోసం కాదా నువ్వు అని గట్టిగా పట్టుకుంటే కదా. అజ్ఞానం ఉన్న చోట తప్పకుండా ఎవరో ఒకళ్ళు ఏ మాయలోడో లేకపోతే ఏ స్వామీజీలను అంటే పొందారు. మీరు అన్నట్టుగా 3 పక్కల సముద్రం ఉండి అసలు మనకు ఉప్పు కొరత ఏమిటని ఒక క్షణం ఆలోచించాలి కదా. వాడు 700 అమ్ముతానంటే కాదన్నాలా, అదే కాదనుకుండా భయం సృష్టించేస్తున్నారు. ఇదిగో నోట్ లేవు కాబట్టి అన్ని అలా కాదు. ఇప్పుడు ఏముందంటే మానవ నైజం ఎలా ఉంటుందంటే ఇదేదో కొరత ఏర్పడుతుంది అని అనుకుంటే, ఇప్పుడు పంచదారి అనుకుందాం, కొరత ఏర్పడుతుంది అనగానే వాడికి నెలకు 1 కిలో కావాలని వాడు 4 కిలోలు కొని వేసుకుంటారు. సో ఇదేంటంటే ఎటు పక్క నుంచి ఏది బిగిన్ అవుతుంది, ఎక్కడ దీనికి ఆజ్యం పోయటం జరుగుతుంది అనేది మనం చెప్పడం కష్టం. ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అజ్ఞానం ఉన్న చోట ఎవరో ఒకరు దాన్ని చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఉన్నారు. అది మరి ఇప్పుడు మీరు చెప్పింది ఉంది కదా, మనకి 3 పక్కల సముద్రం ఉప్పు కొరత ఏమిటో నాకు ఒక క్షణం ఆలోచించరు. అదిగో పులంటే ఇదిగో తోక అంటారు. అది దానికి మన మందే లేదు. ఇక దాంట్లో మన వాళ్ళు కూడా పాత్ర ఎందుకు అంటే చెప్తున్నా కదా, ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో దాన్ని రొక్కం చేసుకునేవాడు ఎవడో ఒకడు ఉంటారు అన్నమాట. మిగతా వాళ్ళు ఆపచ్చు కదా అంటున్నది. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు సమాచార విప్లవం పెరిగిన తర్వాత ఇప్పుడు టీవీలు మీడియా ఉండటం వలన ఎక్కువైపోతున్నారు. అంటే అది మరి ఏంటంటే మీడియా వాళ్ళు కింద స్క్రోలింగ్ చేస్తారు, మీరు స్క్రోలింగ్ కంటిన్యూస్ చేసేది అవుతుంది. అది సో నిజంగానే అనుకుంటారు అది నిజమని చెప్పి పరిగెడుతుంటే. అంటే అలాంటప్పుడు ఏంటంటే న్యూస్ గా కాకుండా ఒక ఎడ్యుకేషన్ ఫార్మాట్ లో ఇవ్వాలి. మేమైతే ఆ పనే చేసాం. ఉప్పు ఉన్నది దేశం ఎక్కడ బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరో చేస్తారు. ప్రకాష్ రెడ్డి గారు, ఈవేళ గవర్నమెంట్ తీసుకున్న చర్యని మొదట సమర్థించినటువంటి ప్రజల్లో కూడా
ఇప్పుడు ఒక తీవ్రమైన వ్యతిరేకత, ఇప్పటికీ కూడా సెట్ రైట్ కానటువంటి వాతావరణం, ఇప్పటికీ క్యూ లైన్లో నిలబడాలా, ఇప్పటికి కూడా ఇంకా లిమిట్ తగ్గించేసి నా సొమ్ముని నేను అనుభవించడానికి మధ్యలో నువ్వెవరు ఆపడానికి అనేటువంటి ఒక విప్లవం సామాన్యుల్లో తీసుకొస్తున్నారు. ఎందుకని ఇది ఫెయిల్యూర్ ఎక్కడుంది సార్? ఇక్కడ ఫెయిల్యూర్ ఏం లేదు సార్. ఇప్పుడు మీకు గత 10 రోజుల నుంచి కంపేర్ చేస్తే ఈ రోజు బాగా లైన్స్ తగ్గినాయి. మొన్నటిదాకా రోడ్డు మీద నిలబడేటువంటి లైన్స్ ఈ రోజున అట్లీస్ట్ బ్యాంకు లోపల ఉన్నాయి లైన్స్, బయటికి వచ్చేంత పెద్దగా లేవు. ఏటీఎంలలో కూడా ఇదివరకు ఒక 2 ఫర్లాంగులు 3 ఫర్లాంగులు అయితే ఈరోజు 50 మంది 20 మంది 30 మంది ఏటీఎంల ముందు ఉన్నారు. ఇది కొంత మార్పు, వచ్చినటువంటి మార్పు. మీరు అన్నట్టు ఇది ఒక సమస్య. రెండో సమస్య అంటే 2000 నోట్లతోటి చిల్లర 100 రూపాయలని కూడా ఒక సమస్య అవుతుంది. ఈ 100 రూపాయలు అనేది ఇప్పుడు ఈ రోజు మీరు కనుక ఒక సమస్య కనుక అనుకుంటే ఈ రోజు నా డబ్బు నాకు రాలేదు అనేటువంటి సమస్య తగ్గిపోయింది. ఇప్పుడు అది 100 రూపాయల చిల్లర లేవు, నేను ఎట్లా గడపాలా, నాకు ఇడ్లీ వడకు 100 రూపాయలు కావాలా, లేదా ఛాయ్ తాగడానికి 10 రూపాయల ఛాయకి 2000 రూపాయల 100 రూపాయలు ఇచ్చేటవాడు లేడు అనేటువంటిది ఈ రోజు తీవ్రమైన సమస్య హైదరాబాద్ నగరంలో. దీనికి మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఎథికల్ గా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా మటుకు డబ్బు దాచినారనేటువంటి కూడా ఒక ఆరోపణ ఉంది. ఎథికల్ గా వ్యాపారం చేయనటువంటి వాళ్ళు చాలా మంది డబ్బు దాచుకున్నారు, అది కూడా ఒక సమస్య ఉంది. 100 రూపాయల నోట్లు కొంత మీరు అన్నట్టుగా బజార్లోకి వచ్చినా అవి మార్కెట్ నుంచి వెళ్ళిపోయినాయి. మీ సొంత డబ్బులు నేను అందుకోసం లైన్ ఎందుకు తగ్గుతుందంటే నిన్న పూర్తిగా అకౌంట్ హోల్డర్స్ కి మాత్రం 24,000 ఇవ్వడం జరిగింది. అంటే 2,000 రూపాయల నోట్ ఇచ్చారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. చాలా మంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారనేటువంటిది అజంప్షన్. మన లెక్కల ప్రకారం కూడా ఈ రోజు జనధన్ నివేదనతో పాటు మిగతా అకౌంట్ కూడా ఈ రోజు సుమారుగా దేశంలో 30-40 కోట్ల పైన అకౌంట్లు ఉన్నాయంటే ఒక కుటుంబానికి ఒక అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. సరిపోయేంత డబ్బు మనకు తీసుకోగలిగినాం గ్రామాలలో కూడా. ఈవెన్ వ్యవసాయదారులకు కూడా ఈ దేశంలో 37 లక్షల మంది తెలంగాణలో వ్యవసాయదారులు ఉంటే ఇంచుమించుగా 30 లక్షల మంది వ్యవసాయదారులకు అకౌంట్ ఉన్నాయి. ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారు కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. ఈ చిల్లర సమస్యను చిల్లర సమస్య ఈ రోజున నా డబ్బు నాకంటే ఎక్కువ చిల్లర సమస్య ఉంది. దీన్ని పరిష్కరించడం కోసం నేను కూడా 2-3 రోజులు 500 రూపాయల నోట్లు వస్తే కొంత అంత కాకపోయినా మీరు 500 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ టీ కొట్టవాడు టీ ఇవ్వడు, లేకపోతే బస్సు ఎక్కేవాడు బస్సు టికెట్ ఇవ్వడు, ఆటో దానికి 30 రూపాయలు ఆటో చేస్తే 500 రూపాయలు ఉంటే వాళ్ళు చిల్లర ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. బట్ ఈ కొరతను కూడా అధిగమించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈరోజు డబ్బులు కొంత తీరినా ఈ చిల్లర కొరత మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ రోజున ప్రజల లోపల. మీరు చెప్పినటువంటిది ఉంది. అయితే ఇంకొక 3-4 రోజులు ఓపిక పడితే ఈ సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది. పబ్లిక్ కి ఒక భయోత్పాతమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ఎక్స్పర్ట్స్ ఆర్థిక నిపుణులు లేకపోతే కనుక ఆర్థిక నిపుణులు అయితే ఇది మంచి ఇది, కాకపోతే ప్రస్తుతం మాత్రం తీవ్రమైన ఇబ్బంది వస్తుంది అనేది ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ఈ బ్యాంకింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి సంఘాలు ఇది గవర్నమెంట్ పూర్తి తెలివి తక్కువతనంతో చేసింది, ఏమాత్రం ముందు చూపు లేదు, డబ్బులు అసలు ప్రింట్ రెడీ లేవు, ఇవాళ కూడా కేవలం అవసరమైనటువంటి దాంట్లో 30% మాత్రమే డబ్బులు తయారు చేశారు, మిగతాయి అసలు లేవు. ఇట్లాంటి ప్రచారం ఎక్కువైతేనే జనం భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందే అవసరం ఉన్నా లేకపోయినా డ్రా చేసి తీసుకొచ్చుకుని చేతిలో పెట్టుకోవడానికి ఎగబడుతుంది. ఎందుకని గవర్నమెంట్ కి సరైన క్లారిటీ ఇవ్వలేకపోతుంది. ప్రచారం కాదు, ఇప్పుడు బ్యాంకులో 24,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చని పెట్టారు. కానీ బ్యాంకులు 24,000 కాదు కదా, 20,000 కూడా ఇవ్వటం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాష్ లేదు, 10,000 తీసుకోండి తర్వాత వచ్చే వారం చూద్దాం అని అంటున్నారు. ఇచ్చేది కూడా మళ్ళీ 2,000 ఏం చేసుకోవాలో మనకు తెలీదు. బజార్లో తీసుకోవడానికి కూడా నడుస్తున్నారు. చిల్లర కొత్త కారణం కూడా ఏముందంటే మనం టోటల్ కరెన్సీ మన ఆర్బీఐ లెక్కల ప్రకారం తీసుకుంటే 86% 500, 1,000 రూపాయల నోట్లే ఉన్నాయి. ఇక మిగిలిన 14%లో అన్ని నోట్లు వచ్చాయి, 100, 50, 20, 10. సో ఈ కొరతకి కారణం ఏంటంటే ఇవాళ ఏర్పడేది కాదు, ముందు నుంచి ఆ కొరత ఉండింది. అది ఏంటంటే ఇప్పుడు ఎగ్రావేట్ అయింది. అది సాయి గారు మన ఒక విషయం చెప్తాను సార్, మీరు ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదు సార్. అందరు ఈ విధానం తప్పు, మీరు ముందు ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ లేదు, లేదా మీరు ముందస్తుగా తగు చర్యలు తీసుకోకుండా నిర్ణయం ప్రకటించారు ప్రధానమంత్రి, ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నాయి. బట్ అన్నిటికీ ఆరోపణ కొట్టే సొల్యూషన్ సార్. ఇది కాకుండా వేరే ప్రత్యామ్నాయ విధానం ఏమన్నా ఉందా ఇప్పటి కూడా చెప్పండి. ప్రత్యామ్నాయ విధానం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీకు 2 గంటల ముందో 3 గంటల ముందో 4 గంటల ముందో గనక ఇది గనక మీరు ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు కదా చాలా మంది, ఇది తెలిసే కంటే 3 గంటల ముందు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, అన్ని 100 కోట్లు వచ్చినాయని.
నిజంగా వాస్తవం అది కాదు. వాస్తవానికి కొంత అన్న మసాలా కలిపినటువంటి వార్త ఉంది. బట్ వాస్తవానికి నిజంగా 4 గంటల ముందు 5 గంటల ముందు సాయంత్రం బ్యాంకింగ్ అవర్స్ బంద్ కాకముందు ఇదే కనుక సమాచారం ఉండింటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు వచ్చేది. ఈ సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఈవెన్ ఆర్బీఐలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా. నేను అందుకోసం నాకున్న సమాచారం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సబ్జెక్ట్ టు ది అంటే కరెక్షన్స్. ప్రధానమంత్రి గారు ఆర్బీఐకి 2000 నోట్ల రూపాయలు ప్రచురించండి, మనం దాన్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ 500 రూపాయల బ్యాన్ విషయం కానీ 1000 రూపాయల బ్యాన్ విషయం కానీ ఎవరికి సమాచారం ఇవ్వలేదు, ఎక్సెప్ట్ కొద్ది మంది వేల మీద లెక్క పెట్టే వాళ్ళకు. ఏ మాత్రం సమాచారం బయట అనేది సప్లై అంత ఉందా లేదా ఇవాళ అవసరమైన సప్లై. నేను అందుకోసం చెప్తాను సార్, ఫైనల్లీ ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టుగా 500 రూపాయలు 1000 రూపాయలు 85% సర్క్యులేషన్ లో ఉన్నప్పుడు ఇది ఒక సమస్య అవుతుంది. మీద 15% 100 రూపాయలు ఉంటున్నాయి. బట్ నేను ఖచ్చితంగా నేను అంటున్నానంటే ఈ యొక్క 30 డిసెంబర్ వరకు ఎంతైతే 500 రూపాయలు కావాలన్నా సర్క్యులేషన్ లోకి రావాలన్నా 500 రూపాయలు సర్క్యులేషన్ వస్తే కొంత సమస్య తగ్గుతుంది. ఆ తర్వాత కొంత 100 రూపాయలు నోట్లు కూడా వస్తాయి. ఎంత కావాలి అంటే మనకు రొటీన్ గా అయితే 16,000 కోట్ల 18 లక్షల కోట్ల రూపాయల సర్క్యులేషన్ మనీ క్యాష్ రూపంలో ఉన్నటువంటి సొమ్ము అయితే దాంట్లో కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు కనుక సర్క్యులేషన్ లోకి వచ్చేస్తే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అసలు అంత ఉందా సార్ గవర్నమెంట్ దగ్గర? గవర్నమెంట్ అంత లేదు, 500 నోట్లు ఇప్పుడు అసలు 2000 నోట్లు రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే. మీరు 500 కానీ 1000 రూపాయలు కానీ ప్రింట్ చేయండి అని చెప్తే ఆర్బీఐ ఉన్నటువంటి ఆ ప్రింటింగ్ చేసేటువంటి, ప్రింటింగ్ అంటే ప్రభుత్వం రాత్రి ఓం చుంపటం చేయదు కదా, ప్రింటింగ్ చేసేటువంటి అక్కడ సమస్య చిన్న ఉప్పొందిన మీడియా ఈ రోజు ఏం జరుగుతుంటే దానివల్ల ఈ మొత్తం ఈ యజ్ఞం యొక్క ఏ మాత్రం చిన్న ఫలం కూడా ఉండలేని పరిస్థితి వస్తుండే. ఎందుకంటే మీడియా కుప్పంతే మీరు అన్నట్టు చిన్న స్క్రోలింగ్ వస్తే చాలు మొత్తం దేశం అంతా మండిపోతుంది. ఆ విధంగా అందరూ అయిపోతుండే, ఇష్యూ అంతా క్లోజ్ అయిపోతుండే. కాబట్టే కొంత ఇబ్బంది ఉంది. ఈ 2000 నోట్లు ఎందుకు ప్రింట్ చేశారంటే కొంత కరెన్సీ బయట ఎక్కువ సర్క్యులేషన్ కావడానికి, అట్లీస్ట్ 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇచ్చేవాళ్ళు కొంత మూవ్మెంట్ ఫ్రీగా ఉండడానికి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అది. 500 రూపాయలు కూడా కొన్ని స్టేట్లో ఆల్రెడీ వచ్చిన్నాయి, మన స్టేట్ కూడా వచ్చేస్తాయి, అతి తొందరలో వచ్చేస్తాయి. ఈ వచ్చినప్పుడు ఇంకొక 50% సమస్య పరిష్కారం అవుతుంది. దాని తర్వాత ఈ ఫండ్ ఫ్లో మూవ్మెంట్ ఇంకా కొంచెం స్పీడప్ అయ్యి ఇంకొంచెం యాక్టివిటీ పెరిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక అందుకోసమే నరేంద్ర మోడీ గారు మాటికి చెప్పారు 50 రోజులు కష్టపడాలంటుందని. ఈ 50 రోజుల్లో ఖచ్చితంగా 90% కష్టాలు ఉంటాయి. అయితే ఇంత కష్టాలు ఉంటాయంటే కొంత తగ్గుతూ ఉంటాయి కష్టాలు. ఈ మొన్నటి ఒక 10 రోజుల కింద ఉన్న కష్టం ఈ రోజు లేదు, ఈ రోజు ఉన్న కష్టం ఇంకో 10 రోజుల తర్వాత. నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక నిర్ణయాత్మకమైనటువంటి లేదా పబ్లిక్ నమ్ముతున్నప్పుడు ఇదిగో బాబు పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ 4 రోజులు అప్పులు ఇవ్వండి అయ్యా, లేకపోతే కనుక ఈ 4 రోజుల పాటు స్లిప్ తీసుకుని డబ్బులు ఇవ్వండి, లేదా రైతులకు సంబంధించినంత వరకు మార్కెట్ యార్డుల్లో కొనుక్కుని కాగితాలు లిస్ట్ ఇచ్చేయండి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయండి వాళ్ళకి, ఇట్లాంటి ఒక పిలుపు ఇవ్వడం అలాంటి ఒక ప్రత్యామ్నాయం. సాయి గారు మార్కెట్ యార్డులలో ఏ మార్కెట్ యార్డ్ లో మీరు ఎప్పుడు పోయి అమ్మినా కూడా ఇమ్మీడియట్ గా క్యాష్ ఇచ్చేటువంటిది అది ఒక రకంగా దొంగ వ్యాపారమే. ఖచ్చితంగా ప్రభుత్వం కొంటే ఒక పట్టి ఇస్తుంది, మీరు పలానా రోజు మీ అకౌంట్ లో చెక్ వస్తానే చెప్తుంది. మీకు సిసిఐ కొన్నా ఎఫ్సిఐ కొన్నా ఇంకొక మార్కెట్ కొన్నా వాళ్ళకు ఒక చిట్టి ఇస్తారు తప్పిస్తే క్యాష్ ఎక్కడ ఇవ్వరు. మార్కెట్ ఇప్పుడు వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు. మార్కెట్ లో ఎప్పుడు ఇవ్వరు. మీకు ఎక్కడ దొరుకుతుందంటే కూరగాయల మార్కెట్లలో కూడా ఆర్థిక బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ దేశంలో. ఈవెన్ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆర్థిక బిజినెస్ చేసేవాళ్ళు. మీ దగ్గర ఇత్తనాలకు అప్పు తీసుకుపోయి, మీ దగ్గర ఎరువులు అప్పు తీసుకుపోయిన వాళ్ళు మీద ఒక ఆర్థిక వ్యాపారం అయితే మీ దగ్గరికి పడేస్తాను. నేను కూరగాయలు పండించిన మీ దగ్గరికి తీసుకొస్తా, ఆకుకూరలు పండించిన మీ దగ్గర తీసుకొస్తా, మీరు హోల్సేలర్ గా మీరు అమ్మేస్తారు. మీ దగ్గర ఖాతా నడుస్తుంటుంది నాది, ఏదో నేను క్యాష్. అందుకోసమనే గ్రామాలలో ఈ రోజున ఏదో పానిక్ సిచ్యువేషన్ అయిపోయిందని చెప్తున్నారు మీడియాలో. ఆ సిచ్యువేషన్ పొలిటికల్ పార్టీస్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ లేదు. మీరు అన్నట్టుగా ఇబ్బంది అసలే లేదని నేను చెప్పట్లే, కానీ పానిక్ సిచ్యువేషన్ లేనే లేదు. ఈ రోజున గ్రామాలలో కొంత మెరుగైన పరిస్థితి ఉంది, ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ లేదు. మీకు వైన్ షాపులలో నడుస్తున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఈ 10 రోజులలో ఎంత వైన్ వ్యాపారం తగ్గిందో లెక్కలు తీయండి మీరు. 40% పడిపోయింది అంతే కదా, అంటే 60% నడిచింది కదా. అంటే దాని అర్థం ఏంది, 60% మనీ సర్క్యులేషన్ లో నడిచింది, అక్కడ నడిచింది కదా. 500 నోట్లు కాకుండా అందుకోసం సమస్యల్లో చిన్న నోట్లతోనే నేను అందుకోసం చెప్తున్నాను. మీరు చిన్న వ్యాపారస్తులు, మీరు టీ కొట్టు, అరటి పండ్ల దుకాణము, లేకపోతే మోసాంబీ దుకాణము, లేకపోతే ఇటువంటి వాటిల్లో ఈ రోజు 10 రూపాయలు 20 రూపాయలు చిల్లర ఉన్న ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అరటి పండు కొనడానికి ఒక డజన్ అరటి పండు కొనడానికి 40 రూపాయలు 2000 రూపాయలు నోట్ ఇస్తాడు, అరటి పండు ఇవ్వలేడు. కిరాణా సామాన్లో కూడా 100 రూపాయల కిరాణా సామాన్ 2000 ఎందుకు సార్, నాకు మీరు కావాలంటే తర్వాత ఇవ్వండి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఏ గ్రామంలో అయినా సరే అంటే నేను ఫ్రాంక్లీ అడుగుతున్నాను, 90% 10%
క్రెడిట్ వర్దినెస్ అస్సలే లేని వాళ్ళ సంగతి, మరే ఎగ్గొట్టే వాళ్ళ సంగతి పక్కన పెడితే అప్పులు ఇవ్వకుండా వ్యాపారం జరగదు సార్. ప్రతి కిరాణా కొట్లో ఈవెన్ హైదరాబాద్లో కూడా కార్మికుల యొక్క వాడలలో ఉన్నటువంటి కిరాణా కొట్లలో కూడా బస్తీలలో కూడా సిగరెట్ డబ్బా నుంచి అన్ని క్రెడిట్ ఉంది కాబట్టి ఆ మాత్రం కిరాణా కొట్లు నడుస్తున్నాయి. మీరు మాట్లాడలేకపోతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు కానీ చిన్న చిన్న కిరాణా కొట్లు ఈ రోజు కూడా నడవడానికి కారణం ఏంటంటే ఆ బస్తీలలో క్రెడిట్ ఇస్తుంటారు వాళ్ళు, కాబట్టి ఆ క్రెడిట్ యాక్టివిటీ నడుస్తూనే ఉంది, ఇదేం ఆగలేదు. అది అక్యుములేట్ అవుతుంది, కొంత ఇబ్బంది అవుతుంది. అందుకోసమే అసలే ఇబ్బంది లేదని నేను చెప్పట్లే, కాకపోతే ఉన్నటువంటి ఇబ్బందిని సహనంతో కొద్ది రోజులు భరించగలిగితే ఒక సమస్య అంటే ఇది సర్వరోగ నివారణ, నల్లధనానికో అవినీతికో ఇది సర్వరోగ నివారణ కూడా అంటే నరేంద్ర మోడీ గారు అంటలే, ఇది ఒక మార్గం, ఎంచుకున్నటువంటి ఒక మార్గం. ఇంకా చాలా చేయాల్సి ఉంది, ఆ చాలా చేయాల్సిన వాటిల్లో ఇది ఒక అంశం మాత్రమే, కాబట్టి భరిద్దాం. ఇది కొంత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఇది మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తవానికి తక్షణం ప్రజలు చేయదగినటువంటి పనులు ఏంటన్నది చూద్దాం. పంచాయతీ కల్పిస్తే మెట్టు పంచాయతీ సగానికి తగ్గిపోయింది. కోతికి ఉన్న జ్ఞానం మనుషులమైన మనకి ఉండదా? సేవ్ వాటర్, జనం కోసం జెమిని న్యూస్. నిజంగా ఇదేదో మాయరా, కావాలి నువ్వే కావాలిరా, తప్పదోయి మరి తప్పించుకోలేనోయి. Like to dance? No. Love to. నువ్వు కోరుకుంటే Royal Challenge Sports Drink. Game for life. బేబీ, ఇప్పుడు 3 లేయర్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. క్వాలిటీ వరల్డ్స్ ఫీస్ట్, 3 లేయర్ల చాక్లెట్ సర్ప్రైజ్. అరే హుజూర్, వా తాజ్ అనండి. వాహ్ తాజ్. Pink and Blues Beauty School Hyderabad offered job-oriented training courses for hair, skin, nails and makeup with placement assistance and hostel facility. Call us for admissions. చూడు మామ్, వెదర్ ఎంత బాగుందో. ఇలాంటి వెదర్ లో వేడి వేడి సూప్, క్రూటాన్స్ కూడా. చాలమ్మా, సంతోషంతో నాకు పిచ్చెక్కిపోగలదు. నార్వారీ రెస్టారెంట్ లాంటి రుచికరమైన సూప్స్ తో పాటు క్రూటాన్స్ ఫ్రీ. వెల్కమ్ బ్యాక్. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రతికూలతలు ఎదురు, మీ దృష్టిలో ప్రభుత్వం ఇప్పుడు ఈ 50 రోజులు ప్రజలు సర్దుకుని ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? భారతదేశంలో ప్రజలకి సహనశక్తి చాలా ఎక్కువ. వాళ్ళు కాకపోయినా రేపైనా సర్దుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు, అవటానికి అవకాశం ఉంది. అయితే ఏంటంటే కొన్ని విషయాలు మనకి ఈ యొక్క ప్రయోగం కింద నేను చెప్తున్నాను, ఇది ఈ ప్రయోగమే జరిగింది. ఎందుకంటే అధికారులకి ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం తప్పిదే రియల్గా అది ఎలా ఇంప్లిమెంట్ అవ్వనేది అవగాహన లేకపోవటం వల్ల ఇది ఒక పెద్ద తప్పిదమే జరిగింది. ఒక విధంగా అంటే 1000 రూపాయలు 500 క్యాన్సిల్ చేయటం అనేది కరెక్టే, కానీ దాన్ని చేసిన విధానం సరైనది కాదు. ఎందుకంటే మనం మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే 53% ప్రజలకే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. అంటే సుమారు 60 కోట్ల మందికి అసలు ఖాతాలే లేవు భారతదేశంలో. ఇక డెబిట్ క్రెడిట్ కార్డులు అంటారా, ఈ ఎంతసేపు మన అర్బన్ ఏరియాస్కే పరిమితం, కానీ రూరల్ ఏరియాస్కి ఇంకా పాకలేదు. షాపుల్లో కూడాను లేవు. సుమారు ఒక స్వైప్ మిషన్స్ 2 లక్షల పాయింట్స్ తప్పితే ఎక్కడా లేవు. సో ఈ ప్రత్యామ్నాయంగా ఇవన్నీ ఏర్పాట్లు ఒక పక్క చేస్తూ ఈ పని చేసినట్లయితే ఇంత తీవ్రత, ఇంత ఎదురు కాకుండా మనకు ఉండేది. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ముందు చర్య తీసేసుకున్నారు. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇవాళే చూసుకోండి, బ్యాంక్ ఖాతాలు ఇందాక మీరు అడిగారు, ఇప్పుడు ఏం చేయొచ్చు? బ్యాంక్ ఖాతాలు పెట్టగలవా? వాళ్ళు వెళ్ళి బ్యాంక్ వాళ్ళందరూ ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడంలోనే వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ఇప్పుడు బ్యాంక్ ఖాతా పెట్టాలంటే ఇప్పుడు వద్దంటే వచ్చే నెల రండి అంటారు. సో ఇలాంటిది ఏంటంటే అది ఇప్పుడు ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ఎంతవరకు అంటే ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఎలా అవుతుంది పరిస్థితి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి.
కానీ ఈ పంపిణీ ఎలా చేయాలనేది పంపిణీ రంగంలో ఉన్న సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఆ స్పెషలిస్టుని కన్సల్ట్ చేసినట్లయితే ఇది ఎలా తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. మంచినీళ్ళు దొరకని చోట కోకాకోలా దొరుకుతుంది మీకు. ఎందుకు? వాళ్ళ పంపిణీ వ్యవస్థని అంత చక్కగా స్టడీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి. సో అలాంటి ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని ఎలాగా ఇది చేస్తే బాగుంటుంది ఇలాంటి పరిస్థితుల్లోని 2-3 రకాల మాడ్యూల్స్ డెవలప్ చేసుకుని ఉన్నట్టయితే ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ చేస్తామో అప్పుడు చేసుకోవచ్చు. రెండోది, ఇలాంటి చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా, పెద్ద నోట్లు ప్రింటింగ్ ముందే ఆపేసుకొని వ్యవస్థలోకి చిన్న నోట్లు బాగా సరఫరా చేసుకోవాలి. అది కూడా జరగలే. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇండియా టుడే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 15 రోజుల ముందు ఆర్బీఐ నుంచి అన్ని బ్యాంకులకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 500 1000 నింపండి ఏటీఎంలో చెప్పారు. 100 నోట్ల. సో ఇప్పుడు ఏమైందంటే మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా వినియోగదారు చేతుల్లో ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ రైతులకి ఇంత పర్సెంటేజ్ రుణాలు ఇవ్వండి అంటది, సచ్చినా ఎవరిళ్ళు. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇంత పర్సెంటేజ్ రుణాలు ఇవ్వండి అంటారు, సచ్చినా చేయరు వీళ్ళు. అట్లాగే 100 రూపాయల నోట్లని 10% కాకుండా 25% వరకు పెంచండి అనేది ఏడాది క్రితం ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ తర్వాత 6 నెలల క్రితం దాంట్లో కేవలం 2 అరలు 100 రూపాయల నోట్లు ఉంచండి, ఒక అర మాత్రమే 500 ఉంచండి అనేది 3 నెలల క్రితం ఇచ్చారు, నెల క్రితం కూడా ఇచ్చారు. కానీ ఇది ఇంప్లిమెంట్ కాదు. ఎందుకని? రిజర్వ్ బ్యాంక్ అంటే వీళ్ళ పెద్దన్న మాటని మిగతా వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకుకి ఉన్న అధికారాలను వాళ్ళు పూర్తిగా వినియోగించలేకపోతా ఉంది. అది ఒక ముఖ్యమైన కారణం. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ లెవెల్లో ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం దానికి ఇది నిర్వివాదాంశం, చేయాల్సిన పనే చేశారు. అయితే అదొక్కటే సొల్యూషన్ కాదు. ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మనం మూలాలను వదిలేసాం, ఆ చివరలు పట్టుకుంటాం మనం ఇప్పుడు. కానీ అసలు ఈ బ్లాక్ మనీ అనేది ఎక్కడ జనరేట్ అవుతా ఉంది, దాన్ని ఎక్కడ మనం ప్లగ్ చేయాలనేది అది మీరు చెప్పండి. ఆల్టర్నేటివ్ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మన పన్నుల వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి మొట్టమొదటి నుంచి కూడాను. ఆ పన్నులు తప్పించు ఇప్పుడు బ్లాక్ మనీ అనగానే అంత అక్రమ సంపాదన అంటారు కదా, మనకి 2 విధాలుగా వస్తుంది. ఒకటి పన్ను ఎగవేత ద్వారా వచ్చినది బ్లాక్ మనీ ఒకటి అయితే, అక్రమంగా కానివ్వండి, తర్వాత అవినీతిగా కానీ సంపాదించింది. అయితే ఈ దేశంలో ఉన్న పబ్లిక్ దావూద్ ఇబ్రహీంనే అనుకోవట్లా, ధీరుభాయ్ అంబానీ చేసేటువంటి వ్యాపారంలో కూడా దోచేసుకుంటున్నారనే ఫీల్ అవుతున్నారు. ఆయన చేస్తే ట్యాక్స్, మీరు చెప్పినటువంటి ట్యాక్స్ అవాయిడ్, లేదా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి లాంటోడు మైనింగ్ తవ్వితే 3 వంతులకి డబ్బులు కడతాడు, 1 వంతును మింగుతాడు. ఆ 1 వంతుని కూడా ఇక్కడ జనం నల్లధనం అనే ఫీల్ అవుతున్నారు. లేదు, నల్లధనానికి ఒకే ఒక నిర్వచనం ఇవ్వడానికి వీల్లేదు. అదే పబ్లిక్ దృష్టిలో ఆల్ ట్యాక్స్ అవాయిడర్స్ ఆర్ బ్లాక్ మనీ పీపుల్ అంతే. ఇక్కడ గవర్నమెంట్ కూడా అదే ప్రాస్పెక్ట్ లో ఆలోచిస్తోంది. కానీ ఓన్లీ దావూద్ ఇబ్రహీం లాంటోడో లేకపోతే ఒక స్మగ్లరో ఓ దొంగ అనుకోవట్లా. పన్ను కట్టాల్సినటువంటి వ్యక్తి 100 రూపాయలు సంపాదించి 10 రూపాయలకి మాత్రమే పన్ను కట్టి 90 రూపాయలకి ఎగ్గొట్టడం ద్వారా మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. కరెక్టే. అక్కడ అక్రమ సంస్థలు, అవినీతి. ఇప్పుడు ఎగవేత విషయానికి వచ్చినసరికండి, పెద్దవాళ్ళు వాళ్ళ స్థాయిలో, చిన్నవాళ్ళు వాళ్ళ స్థాయిలో చేస్తాను ఉన్నాం. ఇప్పుడు ఎవరికాళ్ళు మనం తరిచి చూసుకోవాలి, ఆత్మపరీక్ష చేసుకోవాలి. జనరలైజ్ అని కాదు, అంటే దీన్ని సమర్థించడానికి కూడా కాదండి. ఎంతమంది మనం ఖచ్చితంగా డిమాండ్ చేసి బిల్లులు తీసుకుంటున్నాం చెప్పండి. మీరు ఇస్తానంటే ఎవరొద్దంటే ఇస్తానంటే కాదు. అక్కడ అడిగిన వ్యక్తిని నువ్వు కనుక బిల్లు తీసుకుంటే 2% ట్యాక్స్ ఎక్కువ పడుతుంది, మరి ఇవ్వమంటావా అని బెదిరించి వాడికి 2వ అడగకుండా, అలా కాకుండా ఇదిగోవా నువ్వు తీసేసుకో బిల్లు, దానివల్ల నీకు ఉపయోగం ఉంటుందని ఒక్క వ్యాపారస్తుడు చెప్తాడు ఈ దేశంలో. అప్పుడు వ్యాపారస్తుడి వాళ్ళ పోటీ ప్రపంచంలో వాడి పరిస్థితి ఏంటంటే కస్టమర్ చెప్పిన నడుచుకోవాలి తప్పితే ఏదో ఒక ఆహార ఏదో ఒక నెసెసిటీస్ మీద ఉన్న దాన్ని తీసుకెళ్లి ఈ దేశంలో వ్యాపారస్తుడు ఏ వ్యాపారస్తుడైనా ఇదిగో నేను నీకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లు ఇస్తాను తీసుకెళ్లాల్సిందే అనేటువంటి ఒక్క వ్యాపారస్తుడు ఎక్సెప్ట్ మాల్ నేననేది అది అక్కడ ఇతను కూడా ఇస్తుంది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డే. కాబట్టి అక్కడ ఆ ఎడ్యుకేటెడ్ ఇవ్వకపోతే ఊరుకోరు. మిగతా నేను అడిగేది సామాన్య జనము దగ్గరికి ఒక చిల్లర కొట్టో లేకపోతే మీరు చెప్పినటువంటి ఈ మాల్స్ కి సంబంధం లేనటువంటి ఇతర వ్యాపారాలే 80% ఉన్నాయి.
ఈ 80% ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా మందుల కొట్లోనైనా బిల్లు ఇవ్వమంటే గనక ట్యాక్స్ పడుద్దండి అంటాడు. మందులకి బిల్లు ట్యాక్స్ ఎందుకు పడుతుంది? ఆల్రెడీ దాంట్లో రాసి ఉంటుంది కదా, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అనేది అని అడిగారు అనుకోండి, లేదు మీరు వెళ్ళండి గవర్నమెంట్ అంతే అంటాడు. ఏం చేయాలి అక్కడ? ఎందుకు 2 రూపాయలు దండగానే కదా చేసేది. 2 విషయాలు కావాలండి. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ, ఇందాక మన సందీప్ గారికి అడిగాం, అది ఫైనాన్షియల్ లిటరసీ ఫస్ట్ కావాలి. ఆర్థిక అంశాల్లో కొద్దో గొప్ప అవగాహన మనం తీసుకురావాలి. ఇంకోటి ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి. రైట్. ఈ 2% ట్యాక్స్ ఎగ్గొట్టేసేస్తే నాకేదో పెద్ద కలిసి వస్తుందనే ఆలోచన నుంచి వినియోగదారులు కూడా బయట రావాలి. దానివల్ల జరిగే నష్టం ఎంత అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు బిల్లు లేకుండా కొనుక్కుంటారు, మీరు దాని గ్యారంటీ అడగలేరు, ఏమైనా తేడా వస్తే వెనకేళ్ళు కూడా ఇవ్వలేదు, నేను ఇవ్వలేదని అంటాడు. కాబట్టి ఏంటంటే ఇది ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక శిక్షణ, ఈ 2 కూడాను బాగా పెద్ద ఎత్తున మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోదీ గారు చేస్తుంటే బాగుండేది. ఇది అదంతా అయ్యేది కాదు, సమాంతరంగా నడవాలి అన్ని. ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి చేయాలనుకుంటే మోదీ గారికి 50 ఏళ్ళు ఇచ్చినా సరిపోదు. రైట్. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మోడీ గారు స్పష్టంగా ప్రకటించారు సార్, ఈ యొక్క ధనం ఏదైతే ఇప్పుడు మనం వెలికి తీయాలనుకుంటున్న వాటిల్లో 4 రకాల ధనం ఉంది, ఒకటే కాదండి. ఒకటి అవినీతి ద్వారా, అంటే లంచాన్ని తీసుకోవడం ద్వారా దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఒక రకమైనటువంటిది, పన్ను ఎగవేయడం ద్వారా తీసుకున్నటువంటిది ఇంకో డబ్బు, 3వ రకం ఏంటంటే ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ ద్వారా వచ్చినటువంటి ఇంకో డబ్బు, అంటే ఈ దీంట్లో ఇది ఏంది జారీ నోట్లు ఇండియాలో జిరాక్స్ లో ఇంకోటి ప్రింట్ అయినాయి, విదేశాల నుంచి వచ్చినటువంటి బ్లాక్ మనీ కూడా ఉంది. అది మీరు ఈవెన్ బ్యాంకులో గుర్తుపట్టలేనటువంటి, స్కాన్ చేస్తే కూడా గుర్తుపట్టలేనటువంటి డబ్బు కూడా ప్యారలల్ గా సిస్టమ్ నడుస్తుంది. ఈ 4 రకాల యొక్క మనీ ట్రాన్సాక్షన్ లోంచి ఈ యొక్క దేశాన్ని కొంతవరకు కాపాడడం కోసం తీసుకున్న నిర్ణయం తప్పిస్తే ఒక రకమైన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పలే. అంటే పన్ను ఎగవేసినటువంటిది ఒక కేటగిరీ మాత్రమే, అన్ని కేటగిరీ కాదు. అందుకోసం మీరు కేటగిరీస్ 4 ఇప్పుడు ఏంటంటే ఈ కార్డులు ఈ బ్యాచ్ దాదాపుగా దేశంలో ఉన్నది ఒక 40% అనుకుంటున్నాను. 60 మంది. సాయి గారు, ఈ దేశంలో ఇంకా కొన్ని ఆర్థికవేత్తలు ఇంకా కొన్ని ఆలోచిస్తే అది పొరపాటు అనేది మా పార్టీ విధానం కూడా. ఈ దేశంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ప్లాస్టిక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. అది అసాధ్యం. అది అనుకోని ఆ అపోహలలో ఈ నిర్ణయం కనుక తీసుకున్నారనేటువంటి భావన కంటే కూడా తప్పది. ఈ దేశంలో కిరాణా కొట్లు కానీ, రోడ్డు మీద అమ్ముకున్న పాలకూర తోటకూర దగ్గర నుంచి మొదలు పెడితే 5 రూపాయల ఛాయ బడ్డీ దగ్గర ప్లాస్టిక్ కార్డు నడవవి. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ఈ దేశంలో మొన్నటి వరకు 90% నడిచింది, ఇక ముందు కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ నడిచి తీరుతుంది. అది నడవకపోతే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి ఏమి, అందుకోసం చెప్తున్నా ఏమీ కాదు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఏదైతే 500-1000 రూపాయలు దాచుకున్న డబ్బు మాత్రమే బయటకు వస్తుంది. ఈ యొక్క పేద ప్రజలకి అయితే కన్వర్జేషన్ రోజువారీగా ఛాయ కోసమో, టిఫిన్ కోసమో, లేదా ఇంకొక చిన్న పనుల కోసమో ఖర్చు పెట్టే డబ్బు ఖచ్చితంగా లిక్విడ్ గైడ్ లైన్స్ కనీసం ఆర్బీఐ నుంచినో లేకపోతే గవర్నమెంట్ నుంచినో లోకల్ గా ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిల్లర కోట్ల దగ్గర గనక వీటి దగ్గర ఈ కొరత ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళని ఒక టోకెన్ ఇవ్వండి, రేపు పొద్దున్న డబ్బులు వచ్చిన రోజు తీసుకోమనండి, ఇట్లాంటి ఒక డబ్బులు ఇవ్వడం కాదు. మీకు ఇంకొక సజెషన్ కూడా చెప్తాను. ప్రతి బ్యాంక్ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. మీరు సపోజ్ లైన్ నిలబడేటువంటి వ్యక్తులు ఉన్నారు, పొద్దున రాగానే అతను సపోజ్ నిన్న అయితేనేమో ఓన్లీ టోకన్ ఇచ్చేసి, లేదా మీరు అప్లికేషన్ రాసి పెడితే మీకు నెంబర్ ఇచ్చేస్తాను, మీరు ఈ నెంబర్ 1 to 20 ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రండి, 20 to 40 నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ రండి. ఇవన్నీ చేయక కాదు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ దేర్. అవన్నీ అన్ని బ్యాంకులలో కొన్ని బ్యాంకులలో పాటిస్తున్నారు. ఎందుకు పాటిస్తారంటే అందుకోసమైన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వచ్చేటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీ. ఇది కొంత అంటే కొన్ని శక్తులు, నేను ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని శక్తులు ఇది విఫలంగా అవ్వడం కోసం ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి వాటిల్లో ఇది ఒక భాగమని నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నా. ఏ శక్తులు అయితే అంటే నేను ఆ శక్తుల గురించి నేను మాట్లాడితే అది బ్యాంకింగ్ సెక్టరా, బ్యాంకులో ఉద్యోగస్తులను మన దాని రంధ్రాన్వేషణ చేయక్కర్లేదు. కానీ కొన్ని శక్తులు ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయము, అది ఎందుకంటే ఏ నిర్ణయం అయినా కూడా అమలు జరిగిన తర్వాత దాని యొక్క సఫలమా విఫలమని చర్చిస్తారు. ఎవడన్నా కూడా అమలు జరగకుండా దాన్ని ఇది విఫలమైందా సఫలమైందని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ ఇదిగో ఈ వేళ మేము ఇన్ని వేల కోట్ల రూపాయల నోట్లు ఇంత రిలీజ్ చేశామనే క్లారిటీ. సాయి గారు, మీ ఉదాహరణకు చెప్తున్నా, ఒక ఎస్బీహెచ్, ఒక ఐఓబిఓ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ రోజుకు మీకు 5 లక్షల రూపాయల 1000 నోట్లు లేదా 1 లక్ష రూపాయల 100 రూపాయల నోట్లు ఉన్నాయి. మీకు ఈ రోజు వచ్చిన డబ్బు మీకు మొత్తం టోకన్ లైన్ నిలబెట్టేస్తే ఇంతమందికి మేము ఇచ్చేసి మిగతాలను ఈ రోజు రావద్దంటే రేపు రండి అంటే వస్తాను కదా, ఇంకా చర్చ లేదు కదా. సాయంత్రం దాకా నిలబడి
ఇది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, దేర్ ఇస్ నో పాయింట్. అది లేక కాదు, ఇది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కూడా. అమలు చేయడంలో అంటే అలసత్వం బాగా ఉంది. అమలు చేయడంలో ఉన్నటువంటి అందుకోసం చెప్పాను వర్డ్, కొన్ని శక్తులు కొన్ని వ్యవస్థలు దీన్ని ఈ యొక్క నిర్ణయాన్ని విఫల నిర్ణయంగా తయారు చేయడం వల్ల ఈ జాతీయ భావజాలంతో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి ఖచ్చితంగా దెబ్బతాలనే కుట్ర కూడా జరుగుతుంది. దీంట్లో నేను రాజకీయ పార్టీల భాగస్వాముల, రాజకీయ పార్టీల యొక్క అనుబంధ సంస్థల భాగస్వాముల, అదే రాజకీయ పార్టీ భావజాలంతో పనిచేస్తున్న బ్యాంకింగ్ సంస్థల భాగస్వాముల, ఇవన్నీ కూడా తర్వాత చెప్పట్లేదు. కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలతో నడిచేటువంటి బ్యాంకులు అనేది డైరెక్ట్ గా చెప్పడానికి భయపడుతున్నారు. నేనేం భయపడతలేదు. అందుకోసం అంటే మన దాన్ని ఇంకొక రకంగా రంధ్రాన్వేషణ చేస్తానే ముందు చెప్పాను నేను. దీంట్లోంచి బయటికి రావాలా, బ్యాంకింగ్ సెక్టర్ బెదిరియటం వీటిలోంచి బయటికి రావాలా. ఇది కనుక విఫలమై ప్రజలు దీన్ని, అందుకోసం చెప్తున్నా. మీరు ఇంకొక మాట చెప్పారు ఇంతకుముందు ఒక చర్చలో కూడా, ఈ అవినీతి సొమ్ము ఇప్పటికి అంతమైపోతుంది అంటే కాదు. అవినీతి సొమ్ము ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఒక్క మాత్రం ఖచ్చితమైంది అంటే 125 కోట్ల మంది ప్రధానమంత్రి మాట్లాడుకుంటాడు సభాసభ భారత్ కరవడ్ అని. సభాసభ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముసలను తీసేస్తే పక్కన పెడదాం. అట్లీస్ట్ మొత్తం దేశం ఈ రోజున మాట్లాడుతుంది. ఏ విషయం మాట్లాడుతుంది? ఇప్పటిదాకా స్వతంత్ర భారత చరిత్రలో మొత్తం దేశం మాట్లాడినటువంటి, మొత్తం దేశం ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్సిడెంట్ ఏది లేదు. భూ సంస్కరణలు కావచ్చు, బ్యాంక్ నేషనలైజేషన్ కావచ్చు, WTO కావచ్చు, గ్యాట్ కావచ్చు, లేకపోతే మొన్నటి GST కావచ్చు, మొత్తం దేశం ప్రభావితమైనటువంటి నిర్ణయం ఇది ఒకటే ఇప్పటి వరకు. అందుకోసం ఎవరైనా రాబోయే రోజులలో ప్రజాస్పందన ఇదే కంటిన్యూ అవుతుంది. ఎవరైనా మళ్ళా 10 రూపాయలు 100 రూపాయల తోటి అవినీతి కనుక చేయగలిగితే ప్రజలే స్పందించారు, తరిమి కొడతారు. ఆ రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా. అందుకోసం దానికోసమే ప్రజలు స్పందిస్తున్నారు. ప్రజలు ఈ రోజు కష్టపడుతున్నారు అంటే, అరే నేను 40 రోజులు కష్టపడ్డాను రా నీ యొక్క అవినీతి సొమ్మును బయటకు తేవడానికి, మళ్ళొక్కసారి నా తరాన్ని నాకు దక్షతరాన్ని కష్టపెట్టకు, ఈ అవినీతిని తయారు చేయకని ప్రజలు స్పందించే రోజు 100% వస్తుందా అంటే రాకపోవచ్చు. బట్ మెజారిటీ ప్రజలు ప్రయత్నం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలు ఆ విధంగానే రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. రైట్, ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. రాంబాబు శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాంబాబు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు స్వైపింగ్ మిషన్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమంటాను కదా, స్వైపింగ్ మిషన్ లో ఎన్ని షాపులు ఉన్నాయి సార్? అదే కదా అడుగుతోంది. కిరాణా షాపుల్లో స్వైపింగ్ మిషన్ ఎన్ని షాపుల్లో ఉన్నాయని అడుగుతున్నా. అవసరం లేదు సార్, స్వైపింగ్ మిషన్ నడుస్తుంది యాక్టివిటీ. అంటే షాపులు చూసినట్టయితే సుమారు చిల్లర కోట్ల వగైరా చూస్తే 1 కోటి ఉన్నాయండి లెక్కల ప్రకారం. అందులో కేవలం 2% మాత్రమే స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయి. ఈ స్టాటిస్టిక్స్ అందుకోసం ప్లాస్టిక్ వ్యాపారం, ప్లాస్టిక్ కరెన్సీ నడుస్తుంది అనుకోవడం తప్పు ఈ దేశంలో. దాన్ని మనం మైండ్ నుంచి తీసేసేయాలా. నెంబర్ 2, రైతులు ఎట్లా వీళ్ళకని సమస్య మీకు 3-4 రోజులు సమస్య పరిష్కారం అవుతుంది. 500 వస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా 100 నోట్లు ఒక 15 రోజులు సమస్య పరిష్కారం అవుతుంది. చిల్లర సమస్య ఇదివరకు కూడా ఇంకొక సమస్య కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా రేపు ఈ 4 రోజులు 31 దాకా ఒక యాంగిల్, 31 తర్వాత జీతాల వ్యవస్థ రాగానే ఇళ్లద్దెలు, మళ్ళీ నిత్యావసర వస్తువులు, పాలు, నీళ్లు అన్ని కావాల్సిందే. ఎట్లా మళ్ళీ అప్పుడు అంటే దానికి తగ్గ నోట్లు ఉన్నాయో లేదో తెలియదు సార్. నేను అందుకోసం చెప్తాను, మీరు సాధ్యమైనంత వరకు ఏవైతే గవర్నమెంట్ ఎంప్లాయిడ్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఎంప్లాయీస్ కానీ, మీకు రోజు కూలీలకి సమస్య. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు స్వైపింగ్ లో మీకు అంటే క్రెడిట్ కార్డు మీద డెబిట్ కార్డు మీద కూడా రోజు 2000 అంటే వారానికి 14,000, వచ్చే వారం అది పెరగదని కాదు. అందుకోసం చెప్తున్నాను, మీరు వచ్చేటువంటి 10 రోజులు చాలా క్రూషియల్ అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది మీకు. అందుకోసం వచ్చే 10 రోజులు క్రూషియల్ అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నాకు వచ్చినటువంటి 50 కోట్లు 200 కోట్లు వచ్చాయి, నాకు 2000 కోట్ల రూపాయల కరెన్సీ అవసరం నెక్స్ట్ ఫస్ట్ తర్వాత అన్నట్టు అని చెప్పాడు. దాని అరేంజ్మెంట్ జరుగుతుంది. చిరాకేస్తుందంటే ఆయన చెప్పేటువంటి పరిస్థితి వేరు, కానీ దానికి అరేంజ్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే, ముందందరూ మిమ్మల్ని అభినందించిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇది కరెక్ట్ దెబ్బ కొట్టారు అని అభినందించిన వాళ్ళందరూ తను వెళ్ళి క్యూ లైన్ లో నిలబడగానే కోపం వస్తుంది. తనకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు చేతికి అందకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతుంది. లేదా తన ఎదురుగుండా 10 మంది తనకు తెలిసిన వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ బాధలు చెప్పగానే చంద్రబాబు నాయుడు కూడా మీ మిత్రపక్షం కోపం వచ్చింది. దీంట్లో ఒకటి ఉంది. ఇప్పుడు సరే మిత్రపక్షం అయినప్పుడు కూడా దీంట్లో ఒక చిన్న ప్రమాదం కూడా జరుగుతుంది కూడా సార్. తెలిసిన వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ ఒక ICICI బ్యాంక్ లో కార్పొరేట్ అకౌంట్ ఉంటుంది. ఆ కార్పొరేట్ అకౌంట్ హోల్డర్కి 2 లక్షలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఆయన 2 లక్షలు డ్రా చేసుకొని పోతున్నాడు.
ఇది కూడా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు చేతిలో 2 బండిల్స్ 2000 నోట్లు కనపడ్డప్పుడు ఒక వ్యక్తి ముందు నేను రెండు నోట్ల కోసం గంటన్నర నిలబడ్డాను. ఆయన 2 బండిల్స్ ని 200 బండి 5 నిమిషాలు తీసుకుపోయినాడు కార్పొరేట్ కంపెనీ అన్న. ఇది కూడా బ్యాంకులు ఆడుతుంటే దొంగ నాటకం ఇది కూడా. అంటే అందుకోసమనే ప్రజలు స్పందిస్తున్నారు. ఈ బ్యాంకుల బలతం కూడా రాబోయే రోజుల్లో పడతారు ఖచ్చితంగా. ఇదేమి ఫైనల్ కాదు. ఒకవేళ బ్యాంకుల ద్వారా దొంగతనంగా ట్రాన్స్ఫర్ అయితే కూడా ఈ అకౌంటింగ్ కూడా జరుగుతుంది. అది ఖచ్చితంగా మీకు టోకన్ గా చెప్పట్లేదు, వాస్తవం జరుగుతుంది. మీరు అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే భయపెట్టించడం చూసారు. రైతులు 2.5 లక్షలే బ్యాంకుల అకౌంట్లు వేసుకోవాలా, తర్వాత తీసుకోవద్దు. మళ్ళీ కూడా స్పష్టంగా చెప్తున్నారు, రైతులు పండించిన పంట బిల్స్ కనుక ఉంటే అది 20 లక్షలు కాదు 50 లక్షలు కూడా వాళ్ళు బ్యాంకులో వేసుకోవచ్చు. దానికి ట్యాక్స్ లేదు. ఇది ప్రజలకు చెప్పడానికి రాజకీయ నాయకులు భయపడిస్తారు. మీరు అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు, రైతు పంట ఏం చేసుకోవాలా, నిన్న అమ్మిన పంట ఏం చేసుకోవాలా, మొన్న అమ్మిన పంట ఏం చేసుకోవాలా, మొన్న క్యాష్ వచ్చింది కదా అదేం చేసుకోవాలా. మీకు మార్కెట్ యార్డ్లో పట్టి ఉన్నా, మీకు ఇది ఉన్నా, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నా మీరు బ్యాంకులో వేసుకోవచ్చు. ఇప్పుడు చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవిడెన్స్. మీరు జూలై 31 తర్వాత ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే చూపెట్టండి. ఇప్పుడు చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు అట్లాగే వ్యవసాయ భూమి విషయంలో సార్ సాయి గారు ఫైనల్ చెప్తారు, తప్పుడు సమాచారం ఎందుకు చెప్తారు, దాంట్లో ప్యానిక్ అవుతున్నారు సార్ చెప్పినట్టుగా. వ్యవసాయ భూమి అమ్ముకుంటే కూడా అగ్రిమెంట్ డాక్యుమెంట్ కనుక ఎవిడెన్స్ కనుక చూపెట్టగలిగితే కూడా మీరు 50 లక్షలు కాదు కోటి రూపాయలు కూడా మీరు బ్యాంకులో సమస్య ఉంది కదా, మనం 30 లక్షలకు అమ్ముతాము 3 లక్షలు. అందుకోసం మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి నేను మాట్లాడతలే. రిజిస్ట్రేషన్ ఎంత ఉందనేది పక్కన పెట్టండి. రిజిస్ట్రేషన్ ఉంటది ఉండదు, మీరు 0 రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు నాకు మధ్యలో కనుక అగ్రిమెంట్ కనుక 1 కోటి రూపాయలు జరిగితే మీరు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వకపోయినా, ఇచ్చినారా ఇవ్వలేదా మీ దగ్గర మీ సోర్స్ ఎట్లా చూపించుకుంటారు నాకు అనవసరం. మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగి మీరు నాకు కనుక 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 1 కోటి రూపాయలను డిపాజిట్ చేసుకునే అధికారం నాకు ఉంది, దాన్ని క్లెయిమ్ చేసుకునే అధికారం నాకు ఉంది. కాబట్టి పానిక్ సిచ్యుయేషన్ ప్రజల మధ్యలో క్రియేట్ చేయొద్దు అనేది దీని రాజకీయ పార్టీలు దీన్ని ఆసరాగా వాడుకొని ఈ నిర్ణయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని మాత్రం మనందరం కూడా కలిసి ఎదుర్కొందాం అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన రాజకీయ కారణాల గురించి నేను మాట్లాడను, నా సబ్జెక్ట్ కాదు. ఒకటి మటుకు మనం వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక గంటలు పనిచేసి వాళ్ళ సాధ్యంత వరకు ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళు దోషులుగా నిలబెట్టడం కష్టపడ్డారు. ఒకటి ఇక టోకెన్ల విషయం వచ్చేసరికి నాకు తెలిసిన ఒక ప్రాక్టికల్ ఇబ్బంది చెప్తా. వాళ్ళ టోకెన్లు ఈ 20 10 ఒక అరగంట, ఇంకో 20 ఇంకొక అరగంట కేటాయించడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మనీ సప్లై ఎంత ఉందో తెలియదు. ఆర్బీఐ నుంచి గబుక్కున క్యాష్ అయిపోతా ఉంది. మీరందరూ టోకెన్లు ఇచ్చి టైం ఇచ్చేశారు, వాడు వచ్చి దొంగి చేస్తాడు బ్యాంక్ మీద. అక్కడ ఇవ్వకపోవడానికి కారణం ఉంది. అది ఎందుకంటే క్యాష్ సప్లై పూర్తిగా అది లెక్క చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఏటీఎం వ్యాన్ వస్తుంది అంటారు, మన దగ్గర 10 లక్షలు ఉంది, ఈ 10 లక్షలకు సరిపడా ముందు టోకెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళు వెళ్ళిపోండి, మళ్ళీ మాకు వచ్చినప్పుడు ఇస్తామని చెప్పొచ్చు కదా. ఒకటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది లాజిస్టిక్స్ ఫెయిల్యూర్. ఇది సప్లై ఎక్కడ చివరి మనం ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు హెలికాప్టర్లో విమానాల్లో తరలిస్తున్నారు అంటే ఆ లాజిస్టిక్ ప్లానింగ్లో ఎక్కడో మనకి కొద్దిగా గందరగోళం జరగటం వలన ఈ తీవ్రమైన కొరత ఏర్పడి ప్రజల్లో కొద్దిగా ఒక పద్ధతిగా చేసినా కూడాను, మంచి కోసం చేసినా కూడాను కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ మనీ సప్లై పూర్తిగా ఇవ్వలేక, ఇప్పుడు మొన్న చూడండి ఎంత చేశారా, శనివారం ఆదివారం ఆర్బీఐ బంద్ అయింది, మనీ సప్లై మొత్తం అయిపోయింది. ఇవాళ మొత్తం ఫుల్ రష్ మళ్ళీ. అంటే ఏంటంటే కొద్దిగా ప్లానింగ్లో లోపం జరగటం వలన ఏర్పడింది. కానీ ఇందులో ప్రజలు కానివ్వండి, బ్యాంకు ఉద్యోగులు కానీ ఎవరైనా వాళ్ళకి వీలైనంత మటుకు వాళ్ళు శక్తి వంచన లేకుండా దోహదపడ్డారు. అది మనం తప్పకుండా గుర్తించాలండి. వాళ్ళు ఇంకోటి చులకంగా చూడటం మటుకు పద్ధతి కాదు. రైట్. సత్యనారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ లో ఉన్నారు. రెడ్డి గారు చెప్పండి. సత్యనారాయణ రెడ్డి గారు రైట్, ఫైనల్ గా మీరు చెప్పండి. సత్యనారాయణ రెడ్డి గారు లైన్ లో ఉన్నారా? చెప్పండి రెడ్డి గారు. భాను గారు చెప్పండి. చెప్పండి భాను గారు. ఉన్నానండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. బాగానే ఉంది కదా సార్. అమౌంట్ ఫుల్ గా పెట్టాలి సార్, 500 600 స్టాక్ పెట్టాల్సింది. ఓకే, అది ఒక్కటే పొరపాటు చేశారు సార్. అది పెడితే సరిపోతుంది అంటారు. పద్ధతి బాగానే ఉంది, కానీ ముందు 500 100 కాదు స్టాక్ పెట్టుకొని రిలీజ్ చేస్తుంటే బాగుండేది. అంటే ముందే పెట్టేస్తే అందరికి తెలిసిపోతాయి కదా. వాళ్ళు పెట్టుకోవాలి స్టాక్ అక్కడ, గవర్నమెంట్ పెట్టుకొని రిలీజ్ చేస్తుంటే బాగుండేది తొందరగా. ఓకే ఓకే. లక్ష్మీనారాయణ అనంతపురం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు చెప్పండి.
నమస్తే అండి సాయి గారు. నమస్తే, చెప్పండి. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారండి. ఫస్ట్ మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, చెప్పండి. మీ పులిహోర పొట్లాలు పంచే కార్యక్రమం కానీ, తర్వాత పిల్లలతో అప్రిషియేషన్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉందండి. నెక్స్ట్ ప్రకాష్ రెడ్డి అన్న గారికి కూడా నమస్కారం అండి. ఓకే. ఈ నల్లధనం బయటికి తీసేకి మంచి కార్యక్రమం అండి ఇది. మీరు ఇలా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ పోతే బాగుంటుంది. ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు పల్లెటూరులో కూడా మామూలుగా మొబైల్ బ్యాంకింగ్ సిస్టమ్ అట్లా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా కొద్దిగా అవేర్నెస్ ఇస్తే బాగుంటుందేమో అని మా అభిప్రాయం అండి. ఎందుకంటే చాలా మందికి ఇంకా ఈ వేరే నల్లధనం ఉన్న వాళ్ళు వచ్చేసి 2,50,000 వేస్తాము కమిషన్లు అని అట్లా ఉన్నాయి కొన్ని చోట్ల. సో వాళ్ళకి తెల్ల కార్డులు ఇస్తే తెల్ల కార్డులు వేస్ట్ అవుతాయి అని ఇట్లా ఏమన్నా చెప్తే కూడా బాగుంటుందని మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ అండి. లక్ష్మీనారాయణ గారు. కృష్ణారెడ్డి వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. సార్, ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సార్, విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను దాదాపు ఒక 5 రోజుల క్రితం బ్యాంకులో డబ్బులు వేసాను సార్. ఇంతవరకు కూడా నాకు ఇవాళ కూడా బ్యాంక్ వెళ్ళినా డబ్బులు ఏమో నేను పంపించారు సార్. అసలు ఇది నల్లధనం దానికి సామాన్యానికి ఎలాంటి సంబంధం సార్? నల్లధనం చూసింది రాజకీయ నాయకులు. మీరు ఎంత డ్రా చేద్దామని వెళ్ళారండి సార్? ఎంత డ్రా చేద్దామని వెళ్ళారు? నేను చేసింది వాళ్ళ 30,000 సార్. వ్యవసాయ కూలికి ఇద్దామని చెప్పేసి మక్కలను తీసుకొచ్చి 30,000 అలా చేశాను సార్. డబ్బుల కోసం 30,000 కూడా లేవంటున్నారా సార్? 30,000 కూడా లేవంటున్నారా? 30,000 కాదు సార్, 2,000 కూడా ఇవ్వకుండా పంపించారు సార్. మాది ఆంధ్ర బ్యాంకు కొమ్మాల బ్రాంచ్ సార్. 2,000 కూడా లేవన్నారా? లేవని బోర్డు పెట్టి పంపించారు సార్. 2 గంటలు కూకున్నాం. డబ్బులు మేము పొద్దున్నే. ఏ ఏరియా మీది? వరంగల్ జిల్లాలో? వరంగల్ జిల్లా కొమ్మాల బ్రాంచ్ సార్. ఇది కొమ్మాల బ్రాంచ్. రైట్ అండి, కొమ్మాల బ్రాంచ్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. వెంకటరెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు. హలో హలో సార్ చెప్పండి. హలో హలో సార్. వెంకటరెడ్డి గారు, మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి, టీవీలో వింటూ కాకుండా. చెప్పండి. అదే లైవ్ లో కనపడలేదు కదండి. మీరు లైన్ లోనే ఉన్నారండి, లైవ్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. చెప్పండి నేరుగా. సాయి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సాయి గారు నమస్కారం అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, చెప్పండి. సార్, మన మన ప్రకాష్ రెడ్డి గారు అన్నగారికి నమస్కారం. చెప్పండి సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. ప్రజల్లో మంచి ఎడ్యుకేట్ చేయాలి మీరే. ఇప్పుడు దీనికి మోడీ గారు ఈ కార్యక్రమం మామూలు సామాన్య ప్రజలకు మంచి జరుగుతుంది సార్. ఇది మంచి జరుగుతోంది అనుకుంటున్నారా? చాలా మంచి జరుగుతుంది సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. గుహనాథ్ చెన్నై నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. గుహనాథ్ గారు చెప్పండి. నమస్తే అండి సాయి గారు. నమస్తే, చెప్పండి. అరవై పదివేలు నమస్తే అండి. చెప్పండి. మీ జెమినీ న్యూస్ తప్పితే మిగతా ఛానల్స్ అన్ని కూడా కొంచెం ప్రజలకి ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. జెమినీ న్యూస్ మాత్రం మంచిగా అన్ని రకాలుగా చర్చా వేదిక అన్ని చూపిస్తున్నారు. బాగుంది, చాలా బాగుందండి. నాదొక విషయం అండి, ఈ మోడీ గారు తీసుకొచ్చిన ఈ నల్లధనం నిర్మూలించడానికి తీసుకొచ్చిన ఈ పద్ధతి చాలా మంచి పద్ధతే. అమలు చేసే విధానం కొంచెం లోపం. కాకపోతే ముందుగానే మొత్తం అన్ని రిలీజ్ చేస్తే సర్దుకునే వ్యవస్థ చాలా ఉంది మన దాంట్లో. అలా కాకుండా ఇప్పుడు ఈ పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఇచ్చినప్పుడు వాటి యొక్క సీరియల్ నెంబర్స్ వేసుకుంటున్నారు. అలానే కొత్తవి కూడా కొత్త 2000 రూపాయల నోట్లు వచ్చినప్పుడు వాటి సీరియల్ నెంబర్స్ కూడా వాళ్ళు వేసుకుంటే ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది ఒక డేటాబేస్ లాంటిది ఉంటే బయటికి పోకుండా, ఒకవేళ బయటికి పోయినా కానీ ఎవరికి ఇచ్చారు ఏంటి బ్యాంకుల నుంచి ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయని నా ఆలోచన. రైట్ అండి, థ్యాంక్ యూ అండి గురునాథ్ గారు. ఫైనల్ కాల్ చూద్దాం. మురళీధర్ కర్నూలు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. మురళీధర్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే, చెప్పండి. మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మంచిదే. అది చాలా మంది మాలాంటి మధ్యతరగతి వర్గీయులు కొద్దిగా చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కర్నూలులో సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి, చాలా మంది ట్యాక్స్ కన్సల్టెంట్స్ కొంతమంది ఇదే పనిగా ఈ మనీని చేంజ్ చేసుకోవడం, పర్సంటేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఐడియాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తూ కొంచెం డైవర్ట్ చేస్తున్నారు బాగా. ఈ ఏరియాలో పొలిటీషియన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ ని మీటింగ్స్ ని కాల్ ఫర్ చేయించి మీటింగ్స్ పిలిపించి సపరేట్ వాళ్ళకి చెందిన వాళ్ళతోటి పిలిపించి
మనీ ఇంట్రెస్ట్ అప్పు బాండ్ రాయించుకోవటం తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇలా బ్లాక్ వాళ్ళ దగ్గర బ్లాక్ బయట చేసుకుంటున్నారు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్త పాయింట్ చెప్పారు మీరు. చాలా మందిలో మిస్కన్సెప్షన్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు చెప్పారు ఆడిటర్లతో దారి చూస్తారని. ఎవరు ఏం దారి చూపించలేరు. చేసిన పకడ్బందీ విధానంలో ఎవరన్నా బ్యాంకులో జమ చేసి దాని మీద ట్యాక్స్ కట్టుకోవాల్సిందే. రేపు పెనాల్టీ ప్రొవిజన్స్ ఉంటే చేయాల్సిందే. ఆడిటర్లు మా దగ్గరకు కూడా వచ్చింది. ఎలా చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు 2.5 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క అకౌంట్లో ఏబిచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ రాయించుకోండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే అప్పు ఇచ్చినట్టుగా ముందుగా కాగితాలు రాయించుకుని పక్కన పెట్టుకుంటున్నారు. అయిపోయిన తర్వాత మాకు ఇవ్వండి అనేది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఆడిటర్లు ఏం చెప్తున్నారంటే, గత ఏడాదిగా మీరు ఎంతైతే వ్యాపారం చేశారో అంత అమౌంట్ మీరు వేసుకోవచ్చు అకౌంట్లో. ఇట్లాంటి సలహాలు ఇచ్చి ఏమిచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వేస్తే మంచిదే, దేశానికి డబ్బులు వస్తాయి, కానీ అవన్నీ నిలిచేవేం కావు. ఐడియాలని పనికిరావండి. ఎప్పుడన్నా ఏంటంటే పద్ధతిగా ఉంటేనే అది కలిసి వస్తుంది తప్పితే. అయితే ఒకటి, ఇవాళ ఈ మొత్తం చేసే కార్యక్రమంలో మోదీ గారి ఉద్దేశం ఏంటంటే, మ్యాక్సిమం డబ్బులు బ్యాంకులోకి వచ్చేసేసి మొత్తం పద్ధతిగా నడవాలని. అయితే మధ్యలో అధికారులు ఏం చేస్తున్నారు, మీరు వేసినట్టయితే 200% పెనాల్టీ వేస్తామని మీరు ఏదో కార్యక్రమం చేయండి. ప్రజల్ని బుజ్జగించినా డబ్బులు తీసుకోండి, లేదా బెదిరించినా తీసుకోండి. మీరు ఒక పక్క నాయకుడేమో ఆయన బుజ్జగిస్తా ఉంటే ఈ అధికారులు వాళ్ళు బెదరగొట్టేసేసి అసలు కార్యక్రమం సక్సెస్ఫుల్ కాకుండా చేస్తాం. వ్యవసాయం విషయం కూడా చెప్తున్నారు సార్. వ్యవసాయానికి ట్యాక్స్ లేదు కానీ బెదిరిస్తున్నారు రైతులను. మీరు ప్రచారం కూడా ఎట్లా చేస్తున్నారు? మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తారు. తక్కువటీలు ఉంటాయి సార్. నేను ఆర్థిక వ్యాపారం చేసి కూరగాయలు అమ్ముకుంటాను. కూరగాయలు అమ్ముకుంటే పట్టి ఉంటుంది రోజు ఎన్ని కూరగాయలు పండిస్తాను అనేది. నాకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ కూడా ఇస్తాడు, నీకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత పంట పండించాలని. విలేజ్ ఆఫీసర్ రాస్తాడు, జున్నలు పండిస్తే ఎంత లాభం వస్తుంది, ఒడ్లు పండిస్తే వస్తుంది, అల్లం పండిస్తే ఎంత వస్తుంది, చెరుకు పండిస్తే రికార్డు ఉంది, తోటలు పండిస్తే ఎంత వస్తే కూడా రికార్డులు ఉన్నాయి. ఏదో పెద్ద అదేం లేదు, ఇంత పెద్ద భయపడాల్సిన వ్యవసాయదారులు భయపడాల్సిన పని లేదు. దీన్ని పైన కావాల్సిన అవసరం లేదు. వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ మీరు ఒకవేళ 60% మంది దాని మీద బతుకుతున్నప్పుడు 60% మందికి ప్రజలకు సమస్య లేదు. కాకపోతే 10 రోజుల్లో చిల్లర సమస్య పరిష్కారం అయింది. రైట్. ఈవేళ పబ్లిక్ ని అర్జెంటుగా రోజు వెళ్ళి ఏటీఎంలో దొరికినంత బ్యాంకులో దొరికినంత తెచ్చుకోమంటారా, లేకపోతే పర్లేదు మీకు కావాల్సినంత తెచ్చుకోమంటారు ప్రకాష్ రెడ్డి గారు? 2000 వస్తే మళ్ళీ కాదు, ఏం అవసరం లేదు సార్. మీకు కావాల్సినంత తెచ్చుకోండి, మీకు కావాల్సినంత ఖర్చు పెట్టుకోండి. మీకు సాధ్యమైనంత వరకు మీకు అతి తొందరలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది మాత్రం గ్యారంటీ ఇవ్వగలం. ఫైనల్ గా మీరు చెప్పండి, ఈవేళ పబ్లిక్ కి ఈ యూత్ ఈ బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి ఇప్పుడు చెక్ విధానము, నెట్ బ్యాంకింగ్ విధానం, డెబిట్ క్రెడిట్ కార్డు యూసేజ్ ఇట్లాంటివి పల్లెటూళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేర్పలేరా బాధ్యతగా తీసుకుని? ఇప్పుడు బాధ్యతగా తీసుకొని నేర్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మినిమం స్కిల్స్ అనేది ఉండాలి. ఎందుకంటే బేసిక్స్ లేని వాళ్ళు ఉన్నారు పల్లెటూళ్ళలో ఇవాళ. ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. అందుకే కదా అనేది లేనటువంటి వాళ్ళు పెద్ద వయస్కులు తీసేయండి. ఇప్పుడున్నటువంటి యూత్ కి కనీసం ఒక 10 మంది ఉండరా చదువుకున్నటువంటి వాళ్ళు నేర్పకూడదా? ఉంటారు, బట్ ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ గా సపోర్ట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారో లైక్ విలేజెస్ అలాంటి పల్లెటూళ్ళలో మళ్ళాంటి హై ఎండ్ ఫోన్స్ ఉండవు. ఏదో 1 GB ర్యామ్ అలాంటివి ఉంటాయి. కాసేపు మనం ఏమైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే మొబైల్ ఫోన్ వేడైపోతుంది. ఇంకా నెట్ కనెక్షన్ ఫాస్ట్ ఉండదు. సో ఇక ట్రాన్సాక్షన్ జరగడమే కదా. ఎందుకంటే ప్రతి వెబ్ పేజ్ కి ఒక సెషన్ లిమిట్ ఉంటుంది. ఆ సెషన్ లిమిట్ లోనే మనం ట్రాన్సాక్షన్ చేయాలి. ఒక సెషన్ లిమిట్ క్రాస్ అయిపోయిందంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ అతను లోడ్ చేస్తూ కూర్చోవాలి. సో అట్లాంటి విషయంలో ఈ విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అంత ఈజీ కాదు. బట్ ఇంటర్నెట్ కేవ్స్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఇంటర్నెట్ కేవ్స్ ప్రిఫర్ చేస్తే మళ్ళీ సెక్యూరిటీ రిస్క్, అక్కడ మళ్ళీ ఒక డ్రాబ్యాక్స్ మళ్ళీ. రైట్. ఫైనల్ గా మీరేం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక విషయాల్లో అందరికీ అవగాహన తరగతులు నిర్వహించాల్సిన అవసరం చాలా అయితే ఉంది. ఇప్పుడు రూరల్ ఏరియా గురించి మనం అనుకున్నాం. అసలు రూరల్ ఏరియా యూత్ ఎవరు లేరు, అందరూ అర్బన్ ఏరియాస్కి వచ్చేసారు. మరి సందీప్ చెప్పినట్టుగా ఇంకోటి ఏంటంటే మనకి ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎక్కువ లేదు. లేకపోవటం వల్ల ఒక్కోసారి చూడండి, మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలనుకోండి, 1 గంట కూర్చోవాల్సి వస్తుంది. ఓటీపీ వచ్చేలోపు ఇది పోతుంది, ఏదో ఇలా బ్యాంక్ కరెక్షన్ పోతుంది. ఏంటంటే ఇవన్నీ చాలా పెద్ద ప్రణాళిక కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలా, అందరిని ఎడ్యుకేట్ చేయాలా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రజలు అలవర్చుకోవాల్సింది ఏంటంటే దేశం కోసం తమ ఎంతో కొంత త్యాగం చేయాలా. సేల్స్ ట్యాక్స్ కానీ ఏదైనా ఉందనుకోండి స్వచ్ఛందంగా కట్టడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను ఇది ఎగ్గొట్టేస్తే నాకు 10 రూపాయలు మిగులుతాయి కదా అనే ఆలోచన, ఆ స్వార్థపూరితమైన ఆలోచన
దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. పరిస్థితి క్రమక్రమంగా చక్కబడుతోంది. మొట్టమొదటి రోజుతో పోల్చుకుంటే ఇప్పుడైతే బ్యాంకుల దగ్గర రద్దీ తగ్గింది. అదే సమయంలో ఏటీఎంల దగ్గర కూడా కొంతమేర అయితే క్యూ లైన్లలో తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో దారికి వస్తున్నటువంటి పరిస్థితులని మరింత ప్రేరేపించేందుకోసం రాజకీయ శక్తులతో పాటుగా స్వార్థపర శక్తులు లేనిపోని వదంతులు సృష్టించే ప్రయత్నం చేస్తుంటాయి. వాటిని నమ్మకుండా ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్రతువులో మన భాగం మనం పంచుకుందాం అన్నటువంటి ఒక నమ్మకంతో కనుక ముందుకు వస్తే ఈ సమస్యకి తాత్కాలిక పరిష్కారం, ఆ తర్వాత దేశానికి సంబంధించినంత వరకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అందుకు సిద్ధం కావాలని ఆశిద్దాం, సిద్ధం అవుతారని ఆశిద్దాం. ఇది ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్తో సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్.